శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న సమాధి స్థితి గురించి వివరించండి. అయితే ఈ ప్రశ్నను వేస్తూ అంటే ఈ సమాధి స్థితి గురించి వివరించండి అనేటువంటి ప్రశ్నను వేస్తూ వారి యొక్క స్వీయ అనుభూతులను, అనుభవాలను, సాధనలను ఆయన మొత్తంగా చాలా వివరించారు. ఇప్పుడు ఈ సమాధి స్థితిని వారు ఎందుకు అడుగుతున్నారు అంటే, వారు సాధన చేసుకుంటూ పొరపాటున సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే మళ్ళీ బయటికి రాలేనేమో అనే భయం కలుగుతున్నది. ఒకవేళ వెళ్ళిపోతే ఏమవుతుంది? అలాగే ఇదే ప్రశ్నను వారి స్నేహితుడు కూడా వారిని అడగటం జరిగిందట. నేను ఇలా సాధనలు చేసుకుంటున్నాను, శీర్షికలన్నీ వింటున్నాను, ఒకవేళ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది అని. అయితే సహజంగా ఇలాంటి ప్రశ్నలు అడిగేవారికి ఆధ్యాత్మికతలో ఎంతో కొంత అనేక మంది చెప్పినటువంటి విషయాలను విని సాధనలు చేసుకుంటూ ఉంటారు. సహజంగా పుస్తకాలు చదువుకోవటం, అనేక మంది చెప్పినవి వినటం, ఆ విన్న వాటికి మనకు అర్థమైన దాని ప్రకారం సాధనలు చేసుకోవటం, ఇదంతా ప్రజల్లో ఉంది. కొంతమంది గురువుల్ని, సంస్థల్ని అనుసరించి చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఆ ప్రశ్నల్ని ఆ గురువుల్ని అడుగుతారు. కొంతమంది స్వతంత్రంగా చేసుకుంటూ ఉంటారు. అలా స్వతంత్రంగా చేసుకుంటున్న వాళ్ళు ఇలా చెబుతున్న వారిని ఎవరినైనా అడుగుతూ ఉంటారు, లేదా ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగుతూ ఉంటారు. కొంతమంది వేరే గురువులు, వేరే పుస్తకాలు అన్ని రకాలు చదువుకుంటూ సాధనలు చేసుకుంటూ వేరే గురువులను అనుసరిస్తూ కూడా మళ్ళీ పక్క వారిని, ఇలా చెప్పదగిన వారిని అడుగుతూ ఉంటారు. అంటే నేను తాను కరెక్ట్గా వెళుతున్నానా లేదా, ఆ గురువు గారు అలా చెప్పారు, ఈయన ఎలా చెబుతారు, ఇలా రకరకాలుగా మనుషుల మనస్తత్వాల ప్రకారం ఉంటారు. అయితే విని చదువుకొని నాకు అర్థమైపోయింది, నాకు తెలిసిపోయింది, నేను సాధన చేసేసుకుంటున్నాను, నేను దాన్ని పొందేస్తాను, పొందగలను అనేటువంటి భావం చాలామందికి అనుభవం లేకుండా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అనుభవము లేకుండా అంటే సాధనానుభవం లేకుండా, అంటే అందులో నిజంగా పట్టు దొరకదు, కానీ విషయాలు వినటం వలన, తెలియటం వలన అవన్నీ తెలిసిపోయినట్టుగా అనిపిస్తూ నేనేదో స్థితులకు వెళ్ళిపోతున్నాను అనేటువంటి మనోభ్రమ కలుగుతూ ఉంటుంది. ముందు ఆధ్యాత్మికతలో అత్యంత ప్రమాదకరమైనది ఈ మనోభ్రమ. మీరు గురువులను అనుసరించవచ్చు, మతాలను అనుసరించవచ్చు, మార్గాలను అనుసరించవచ్చు, గ్రంథాలు చదువుకోవచ్చు, మీరే ధ్యాన యోగ మార్గ విధానాలలో అనేక మంది చెప్పేటువంటి సాధనలు చేసుకుంటూ ఉండవచ్చు. కానీ ఈ మనోభ్రమకు గురవుతున్నారా? వాస్తవంగా మీ జీవితం నిజంగా ఆ స్థితిలోకి వెళ్ళిందా? అంటే మీరు నిజంగా ఆ ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించారా? అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీరు భావించుకుంటున్నట్టు ఎవరైనా సరే, సాధనలలో ఎవరైనా సరే భావించుకుంటున్నట్టు ఆధ్యాత్మిక సాధనా మార్గాలలో, ఆధ్యాత్మిక పదంలో నేను ఒక ఉన్నత స్థితిని చేరుకున్నాను అంటే అనేక మంది గురువులు కూడా వారితో సాగుతున్న అనేక మంది శిష్యులకు మీరు మోక్షాన్ని పొందేశారని చెప్పడం నేను విన్నాను. వాళ్ళ శిష్యులు బతికే ఉన్నారు, మామూలుగానే ఉన్నారు, తిరుగుతున్నారు. కానీ ఆ గురువులు మీరు మోక్షాన్ని పొందేశారు అని వాళ్ళకి చెబుతున్నారు. అయితే వాళ్ళు మోక్షం పొందితే నాకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు. కానీ మోక్షం ఒక కిరాణా కొట్లో దొరికేటువంటి పప్పు దినుసులు, కిరాణా సరుకులు లాంటిది కాదు. లేదా మోక్షం ఒక బడ్డీ కొట్టుకెళ్ళి చాక్లెట్లు కొనుక్కున్నట్టు కాదు. కానీ చాక్లెట్లు పంచినంత ఈజీగా మోక్షాన్ని పనిచేస్తున్నారు లేటెస్ట్ మోడర్న్ గురువులు. అంటే ఆధ్యాత్మికత ఎంత భ్రమలోకి వెళ్ళిపోయిందో ఒకసారి అర్థం చేసుకోండి. అందుకని ఇక్కడ మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. అందుకు చెబుతున్నా, ఆ భ్రమల్లోకి వెళుతున్నారా? అయితే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రంగు బట్టలు కట్టుకుంటాం, ఏదో విధానాల్లోకి వెళ్ళిపోతాం, రోజు ఆ విధానాలు చేస్తాం, పాటిస్తాం. అంటే ఏ గురువు ఏ విధానాన్ని చెబుతూ ఉంటే, ఏ మతం ఏ విధానాన్ని చెబుతూ ఉంటే, ఎవరికి ఏ విధానం నచ్చి దాన్ని ఆచరిస్తూ ఉంటే అవే సాధనలుగా భావించుకుంటారు. రోజు ఒక చిన్న దీపం పెట్టి, ఒక దీపం వెలిగించి
చాలు, ఒక నమస్కారం పెట్టి సంపూర్ణమైన మనసుతో ఈ విధంగా భావించుకో అని గురువు చెప్పాడు. దీనిని మించిన సాధనే లేదు. అన్ని సాధనలు ఇంత ఏకాగ్ర మనసుతో ఒక్క క్షణం ఉండు చాలు అన్నాడు అనుకోండి. అలా చేసేసాడు, మేము పొందేసాం, మాకేదో వచ్చేసింది అనుకుంటారు. కాదు, ఇంకోటి ఏదో చెప్పాడు అనుకోండి, ఇదిగో ఈ మంత్రాన్ని 1,000 సార్లు జపం చేయి, అలా కూర్చో, నీకు వచ్చేసినట్టే, 1,000 అయిపోతే వచ్చేసినట్టే అన్నాడు అనుకోండి, అసలు ఈ మధ్యలోనే వచ్చేసింది అనుకుంటారు వాళ్ళు. అంటే నేను వేటిని తప్పు పట్టాలన్న ఉద్దేశం కాదు. మనోభ్రమలకు గురవ్వకండి, చిత్తభ్రాంతులకు గురవ్వకండి. కేవలము ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఈ సాధనా విధానాలన్నీ కూడా మన మనోచాంచల్యమును స్థిరపరచడానికి, మనిషి యొక్క పరిమితత్వాన్ని మనిషికి తెలియజేసి, అయ్యా నువ్వు శరీరపరంగా చాలా పరిమిత జీవితం జీవిస్తున్నావు, అమ్మ నువ్వు శరీరపరంగా చాలా పరిమిత భావనలో ఉన్నావు, అది శరీరపరంగా నిజమే, మనోశరీరముల కలయికలో జీవిస్తున్నావు. మనసు అనేది ఒక మిథ్యా ప్రపంచం, శరీరం వైపు వస్తుంది మనసు. అలానే అది శరీరానికంటే అతీతంగా వేగంగా ప్రయాణిస్తూ ఉంటుంది, అది శక్తి స్వరూపం. మనసు యొక్క వేగాన్ని అందుకోలేక, దాని కోరికల పరుగును అందుకోలేక, దాని ఆలోచనల పరుగును అందుకోలేక, ఆ మనసు యొక్క అన్ని స్థితులలో దాన్ని వేగాన్ని అందుకోలేక శరీరపరంగా మనిషి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటాడు. శరీరమును సమన్వయం చేసుకోవాలి, అది మొదటి సాధన. అంటే శరీరముకు ఎంత పరిమితి ఉందో, ఎంత శక్తి ఉందో, శరీరం ఎన్ని చేయగలదో, ఎంత చేయగలదో, ఎలా చేయగలదో ఆ పరిమితులకు మాత్రమే అనుగుణంగా మనసును వాడుకోవాలి తప్ప, మనసుని శరీరానికి భిన్నంగా ఊహాత్మకంగా పరుగులు తీయించటం అనేటువంటిది భ్రమాలోకం. అక్కడ ఏ లోకం లేదు. ఇక్కడ శరీర లోకం నిజం, వాస్తవం, దాన్ని సృష్టి అంటారు. అలాగే అనంత ఆత్మశక్తి నిజం, మన ప్రాణశక్తి నిజం, అది సర్వవ్యాపకముగా ఉన్నటువంటి ఆకాశము. అంతే, అది మన దగ్గర ఉంది, కనపడతానే ఉంది. మొత్తము వ్యాపించి ఉన్న ఆకాశ స్థితి, ఆ ఆకాశములోనే మొత్తం సృష్టి ఉంది. గ్రహములు, గోళములు, నక్షత్రములు ఏవైనా పంచభూతములలో మొదటిదైనటువంటి ఆకాశములోనే మిగిలిన 4 భూతములు అంటే వాయువు, తేజస్సు, నీరు, భూమి ఉండి, ఈ పంచభూతాత్మకమైనటువంటి మరల వాటిలో ఉన్న చలన ప్రక్రియ చేత, ఆత్మశక్తి యొక్క చైతన్యము చేత ఒకదానితో ఒకటి సంయోగము చెందుతూ సృష్టి ఏర్పడుతున్నది. ఎక్కడ? ఆత్మశక్తిలోనే. ఆత్మశక్తే తనను తాను సృష్టిగా వ్యక్తీకరించుకుంటున్నది, అది తనలోనే, తనతోనే. అంటే మనలోంచి మాటలు పుట్టినట్టు, మనలోంచి భాష పుట్టినట్టు, మనలోంచి మన భావములు వ్యక్తీకరింపబడుతున్నాయి మాటల రూపంలో, పదాల రూపంలో, అక్షరాల రూపంలో. మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, శబ్దమే లేదు, నిశ్శబ్దంగా ఉంది. అలాగే అనంత ఆత్మశక్తి సైలెంట్గా నిశ్శబ్దంగా ఉంది. అయితే దానిలోని శక్తి మనలోని భావం మాటల రూపంలో, భాష రూపంలో, పదాల రూపంలో, వాక్యాల రూపంలో బయటికి వ్యక్తమవుతూ శబ్దం చేస్తూ, ఆ శబ్దం అర్థాలు కల్పిస్తూ అనేక అర్థాలు ఎదుటి వాళ్ళకు అర్థమవుతున్నట్లుగా అనంత ఆత్మశక్తి అనేకముగా సృష్టిగా తనను తాను వ్యక్తపరుచుకుంటూ, మాట్లాడని మనిషి మౌనంగా ఎలా నిశ్శబ్దంగా ఉంటాడో, ప్రశాంతంగా ఉంటాడో, ఏ మాట మాట్లాడకపోయినా మాట్లాడగలిగిన శక్తిని ఎలా కలిగి ఉంటాడో, అన్నీ చేయగలిగిన శక్తిని ఎలా కలిగి ఉంటాడో, ఏ పని చేయట్లో ప్రశాంతంగా కూర్చున్నాడు. కానీ మనిషి కదలగలడు, నడవగలడు, మాట్లాడగలడు, చూడగలడు, వినగలడు, తాగగలడు, తినగలడు, అనేకము చెయ్యగలడు. కానీ ఇప్పుడు చేయటం లేదు కనుక ఆ చెయ్యగలిగిన శక్తులు లేక అలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు ఆ మనిషి కాదు. చెయ్యగలిగిన శక్తులన్నీ ఆ మనిషిలోనే ఉన్నాయి, కానీ చేయటం లేదు. చెయ్యగలడు, చేస్తాడు, చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు మనిషి కదిలి చేస్తున్నప్పుడు అది క్రియ, కర్మ, పని. ఏమీ చేయనప్పుడు నిశ్చల స్థితిలో ప్రశాంతంగా ఉన్నాడు. అలాగే అనంత ఆత్మశక్తి ఆకాశ స్వరూపములో నిశ్చలముగా, నిర్మలముగా, ప్రశాంతముగా, స్థిరముగా ఉన్న, ఏ పని చేయకుండా నిశ్చలముగా ఉన్నటువంటి మనిషి వలె ఉంది.
ఇప్పుడు మనిషి పని చేయడం మొదలుపెట్టాడు, కదలటం మొదలుపెట్టాడు, మాట్లాడటం మొదలుపెట్టాడు, రకరకాల క్రియలు చేయటం మొదలుపెట్టాడు, చూడటం వినటం ఇవన్నీ పంచేంద్రియ క్రియలు చేయటం మొదలుపెట్టాడు. అవన్నీ మనిషిలోని సామర్థ్యములు, అన్ని చేయగలడు. అవన్నీ చేయకుండా కూడా ఉండగలడు. చెయ్యగలుగుతున్న మనిషి ఎవరు? అతనే. చెయ్యకుండా ఉంటున్న మనిషి ఎవరు? అతనే. అతనే లేక ఆమె. స్త్రీలైతే ఆమె అనుకోండి, అంతే. మీరే, నేనే. అంటే ప్రశాంతంగా కూర్చున్న మనిషిలోనే, ఏమీ చెయ్యకుండా కూర్చున్న మనిషిలోనే అన్నీ చేయగలిగిన సమర్థతలు ఉన్నాయి. సేమ్ ఆత్మశక్తి ఎలా ఉంటుంది? సర్వవ్యాపక అనంత ఆకాశ స్వరూపంగా ఉన్న ఆత్మశక్తి మౌనముగా నిశ్శబ్దముగా ఉన్నటువంటి ఒక మునిగా, ఒక యోగిగా, ఒక మహాత్ముడుగా, తపస్సంపన్నుడుగా, నిశ్చల నిర్మల ప్రశాంత స్థితిలో ధ్యానమగ్నుడై ఉన్నటువంటి ఒక మనిషిలా భావించుకోండి. ఇప్పుడేం చేయట్లేదు. అది సర్వవ్యాపక అనంత ఆకాశ స్వరూపంలో ఉన్న ఆత్మశక్తి యొక్క అసలు స్థితి. కానీ ఆ మనిషి అనేకము చేయగలడు. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడగలడు, వినగలడు, నడవగలడు, పడుకోగలడు, లేవగలడు, అనేక పనులు చేయగలడు, మాట్లాడగలడు, ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పగలడు, ఎదుటివారికి ఉపయోగపడగలడు, ఎదుటివారిని బాధ పెట్టగలడు, ఎదుటివారిని సుఖపెట్టగలడు. అలా లక్షల కోట్ల కార్యములు చేయగలడు. అలా చేయగలడు గనుకనే ప్రపంచంలో ఇన్ని వస్తువులు తయారైనాయి, ఇన్ని విషయాలు తయారైనాయి. మొత్తం మనిషి అనుభవిస్తున్నటువంటి వస్తువులు కానీ, విషయాలు కానీ, ఇళ్ళు కానీ, వాహనాలు కానీ, ఇవన్నీ చూడండి, కోటాను కోట్లు తయారైనవి, తయారవుతున్నాయి. ఇవన్నీ మనిషి చేయగలిగినవే. అంటే నేను కదలటం, నేను మాట్లాడటం అనే దాని నుంచి మొదలై నేను ఆలోచించి నా జ్ఞానంతో అనేకం చేయగలను. ఇవన్నీ మనిషి చేయగలిగినవే. అదే సృష్టి. నేను మళ్ళీ ఇవన్నీ చేయకుండా కూర్చోగలను. కానీ నేను అలా చేయకుండా కూర్చున్నప్పుడు, నిశ్చలంగా స్థిరంగా కూర్చున్నప్పుడు, నేను చేయగలిగిన సమర్థతలన్నీ ఏమైనాయి? నాలోనే ఉన్నాయి. ప్రకటితం చేయటం లేదు, నేను నాలోనే ఉన్నాయి అవన్నీ. కాబట్టి ఆత్మశక్తిని ఎలా అర్థం చేసుకోవాలంటే మనలానే, మనతోనే. మనం నిశ్చలంగా నిర్మలంగా ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ రాత్రికి మనం నిద్రపోతున్నాం. మనం నిద్రపోతున్నప్పుడు నేనన్న భావన కూడా లేదు, సృష్టి భావన కూడా లేదు, అసలు కర్మలేమి లేవు, క్రియలేమి లేవు, అసలు ఏమీ లేదు అన్న స్థితే ఉంది. నిద్రలో ఏముందంటే లేదు, ఏమీ లేదు. ఏమీ లేదని చెప్పడానికి కూడా లేదు. ఏమీ లేదని చెప్పడానికి కూడా లేని స్థితి ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఏమీ లేని స్థితి ఉంది. కానీ ఏమీ లేని స్థితిలో ఇప్పుడు నిద్ర లేచిన తర్వాత మనిషి ఏం చేస్తాడు? మనం ఏం చేస్తాం? అన్నీ చేస్తాడు. నేనున్నానంటాడు. ఫస్ట్ నేను అనే భావన ఉంది, తర్వాత నేను, నాది, నా వాళ్ళు, తర్వాత మొత్తం సృష్టి అంతా కనపడుతూ ఉంటుంది, దర్శనం అవుతూ ఉంటుంది. అంటే ఏమీ లేని స్థితి నుంచి అన్నీ ఉన్న స్థితిని దర్శనం చేస్తాడు. ఇప్పుడు ఆ మనిషి నిద్రపోయినప్పుడు ఏమైంది? ఏమీ లేని స్థితికి వెళ్ళిపోయాడు. మరి మెలకువలు అన్నీ ఉన్నాయిగా, నేనున్నాను, ప్రపంచం ఉంది, మొత్తం సృష్టి ఉంది, అనేకం ఉన్నాయిగా. అదంతా ఎక్కడుంది? అన్నీ ఉన్నటువంటి స్థితి ఎక్కడుంది ఇప్పుడు అంటే ఏమీ లేని స్థితిలో ఉన్నది. అన్నీ ఉన్న స్థితి నుంచి సృష్టి ఉంది, నేను, నాది, నా వాళ్ళు ఉంది, ప్రపంచం ఉంది, నా శరీరం ఉంది, నా శరీరానికి ఎదురుగా మొత్తం సృష్టి ఉంది, విశాల సృష్టి ఉంది, మొత్తం సృష్టి అంతా ఉంది. అన్నీ ఉన్న స్థితి అది. ఈ అన్నీ ఉన్న స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? మెలకువలో వచ్చింది, నిద్రలో లేదు. నిద్రలో మరి ఏ స్థితి ఉన్నది? ఏమీ లేని స్థితి ఉన్నది. ఏమీ లేని స్థితి ఉన్నది అని నేను చెబుతున్నాను నిద్రలో అంటే కాదు. అన్నీ ఉన్న స్థితి నాకు ఎరుక గనుక, అన్నీ ఉన్న స్థితిని నేను మెలకువలో జీవిస్తున్నాను గనుక, అన్నీ ఉన్న స్థితిని నేను మెలకువలో అనుభవం పొందుతున్నాను గనుక, మనం మాట్లాడుకునేటప్పుడు ఏమీ లేని స్థితి అంటేనే అక్కడ ఆ శూన్య స్థితి, ఆ నిశ్చల స్థితి, ఆ నిర్మల స్థితి, ఆ ప్రశాంత స్థితి, ఆ ఎరుక స్థితి, ఆ ఉనికి స్థితి అర్థమవుతుంది అని ఆ పదం వాడుకుంటున్నాం. కానీ ఏమీ లేని స్థితి అని చెప్పేవాడు ఎవడు లేడు అక్కడ. ఏమీ లేదు అని మనం అర్థం అవడానికి చెప్పుకుంటున్నాం, మనం ఆ స్థితిని పొందలేదు కనుక. అంటే ఇప్పుడు అన్నీ ఉన్నవి అన్న స్థితి, అన్నింటినీ నేను గుర్తిస్తున్నాను, అన్నీ ఉన్నవి అన్న స్థితి, నేనున్నానన్న స్థితి, నాతో పాటు అనేకం ఉన్నవన్న స్థితి ఎక్కడ ఉన్నది అంటే ఏమీ లేని స్థితిలో ఉన్నది.
ఆ ఏమీ లేని స్థితిలో అన్నీ ఉన్న స్థితి ఇమిడిపోయి ఉన్నది, లీనమైపోయి ఉన్నది. అలా రెండూ కలిసిపోయి లీనమైపోయి ఉండి ఏమీ లేని స్థితిగా అది వ్యక్తీకరించకుండా, అంటే ఒక మనిషి ఎలా అయితే తను మాట్లాడకుండా నిశ్చలంగా ఉంటాడో, అలా ఒక నిద్రావస్థలో ఎలా అయితే ఒక మనిషికి అసలు సృష్టి లేదు, ప్రపంచమే లేదు, నేను కూడా లేను అన్న భావన ఉంది అక్కడ. ఏ భావన లేని అభావస్థితి, నిద్రాస్థితి ఎలా అయితే ఉందో, అనంత ఆత్మశక్తి ఆకాశ స్వరూపముగా అలా ఉన్నది. ఇక అది చెక్కు చెదరని స్థితి. కానీ అన్నీ ఉన్నవి, నేనున్నాను, అన్నీ ఉన్నవి, సృష్టి ఉన్నది అన్న స్థితి మనిషికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నిద్రాస్థితిలోంచి వచ్చిన మెలకువ. అంటే ఏమీ లేని స్థితిలోంచి అన్నీ ఉన్న స్థితి వచ్చింది. అలాగే అనంత ఆత్మశక్తి స్థితి ఎలా ఉన్నది అంటే ఏమీ లేని స్థితిగా ఉన్నది. ఏమీ లేని దాంట్లోంచి అన్నీ ఉన్నవి అన్న స్థితి వ్యక్తీకరించబడుతున్నది. అదే సృష్టి. వ్యక్తీకరించబడుతున్నదే సృష్టి. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మీకు అన్నీ అర్థమైపోతాయి. అందుకే రోజు చెప్పుకునేది అలా చెప్పుకుంటూ, గుర్తు చేసుకుంటూ, మననం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఏమీ లేని స్థితి, అన్నీ ఉన్న స్థితి రెండు కలిసే ఉన్నాయి. అన్నీ ఉన్న స్థితిని చూస్తున్నప్పుడు ఏమీ లేని స్థితిని చూడలేకపోతున్నాం. అంటే మెలకువలో ఉన్నప్పుడు నిద్రాస్థితిని అనుభవం పొందలేకపోతున్నాం, గమనించలేకపోతున్నాం. నిద్రాస్థితిలో ఉన్నప్పుడు, అంటే ఏమీ లేని స్థితికి వెళ్ళినప్పుడు అన్నీ ఉన్న స్థితిని గమనించలేకపోతున్నాం. అన్నీ ఉన్న స్థితి అంటే నేనున్నాను, నేను, నాది, నా వాళ్ళు, మొత్తం సృష్టి ఉంది. కానీ ఈ రెండు స్థితులు ఎక్కడ ఉన్నాయి అంటే అసలు ఇవి రెండు స్థితులుగా లేవు, ఏకస్థితిగా ఉన్నాయి. ఏమీ లేని స్థితిలోనే అన్నీ ఉన్న స్థితి విడిపోయింది. అయితే నువ్వు దేనిని చూస్తున్నావు అక్కడ? ఏమీ లేని స్థితిలో అన్నీ ఉన్న స్థితి విడిపోయింది. సృష్టి అంతా విడిపోయింది అనంత ఆత్మశక్తిలో, ఆకాశంలో. నువ్వు ఆకాశాన్ని చూస్తే సృష్టి కనబడదు, సృష్టిని చూస్తే ఆకాశ భావన ఉండదు. కానీ రెండు కలిసిపోయి ఉన్నాయి. ఆకాశంలోనే సృష్టి ఉంది, సృష్టి అంతా ఆకాశం ఉంది. ఏమీ లేని స్థితిలో అన్నీ ఉన్న స్థితి ఉంది, అన్నీ ఉన్న స్థితిలో ఏమీ లేని స్థితి ఉంది. అక్కడ మనం దాన్ని మన భావనను బట్టి గమనిస్తున్నాం, కానీ సత్యాన్ని గమనించట్లా. రెండు భిన్న భిన్నంగా లేవు, రెండు విడివిడిగా లేవు, రెండు ఒకటేది. ఏమీ లేని స్థితి, అన్నీ ఉన్న స్థితి ఒకటే. మరి ఏమి రెండు ఒకటే అయితే రెండు పదాలు ఎందుకు వాడుతున్నామంటే ఏమీ లేని స్థితి, అన్నీ ఉన్న స్థితి అంటే మనం అర్థం అవడానికి మాట్లాడుకుంటున్న భాష. విత్తనములోనే చెట్టు ఉంది, చెట్టులోనే విత్తనం ఉంది. సింపుల్ అంతే. ఆ విత్తనమే చెట్టు అయింది. భిన్నత్వంగా రెండోది లేదు. చెట్లన్నీ విత్తనాలే, భిన్నమైంది లేదు, అది ఒకటే. అలాగే ఆ ఒకటి అనే ఏమీ లేని స్థితి, దానిలోనే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక మనిషి నిశ్చలంగా కూర్చున్నాడు, మాట్లాడగలిగిన శక్తి అతనిలోనే ఉంది. మాట్లాడగలిగి ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పగలిగిన స్థితి అతనిలోనే ఉంది. ఎదుటివారిని బాధ పెట్టే గుణాలు అతనిలోనే ఉన్నాయి, సుఖపెట్టే గుణాలు అతనిలోనే ఉన్నాయి, సహాయం చేసే గుణాలు అతనిలోనే ఉన్నాయి, దుర్గుణాలు అతనిలోనే ఉన్నాయి, సద్గుణాలు అతనిలోనే ఉన్నాయి. చూడగలిగిన, వినగలిగిన, తినగలిగిన అన్ని రకాల శక్తులు అతనిలోనే ఉన్నాయి. కానీ అతను ఇప్పుడు నిశ్చలంగా ఏమీ చేయకుండా ధ్యానమగ్నుడే కూర్చొని ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. కొంచెం ధ్యానం కూడా చేయట్లేదు, ప్రశాంతంగా ఇంట్లో సోఫాలో కూర్చొని ఉన్నాడు, లేదా హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిలో ఈ స్థితులు లేవా? ఉన్నాయి. ఆ స్థితులు ఈ వ్యక్తి కంటే భిన్నమైనవా? కాదు. ఆ స్థితులు వ్యక్తీకరించినప్పుడు, అంటే ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, ఆ వ్యక్తి చూస్తున్నప్పుడు, ఆ వ్యక్తి కదులుతున్నప్పుడు, ఆ వ్యక్తి తింటున్నప్పుడు, ఆ వ్యక్తి అనేక పనులు చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క ఏమీ చెయ్యని నిద్రాస్థితి ఎగిరిపోయిందా? ఎగిరిపోలేదు. ఆ స్థితిలోంచి ఇవన్నీ చేస్తున్నాడు. అట్టడుగునున్న మూల స్థితి నిద్రాస్థితి, అంటే ఏమీ లేని స్థితి. ఆ ఏమీ లేని స్థితిలోంచే ఎన్నింటిని చేస్తూ మళ్ళీ ఏమీ లేని స్థితికి వెళ్ళిపోతున్నాడు. స్థితి చెదరలేదు. అయితే మనకు అది అర్థం అవ్వకపోవటం వలన, అంటే ఇప్పుడు ఏమీ లేని స్థితి నుంచి అన్నీ చేస్తూ మళ్ళీ ఏమీ లేని స్థితికి వెళ్ళిపోతున్నాడు. అన్నీ చేస్తున్నప్పుడు కూడా మూలముగా ఉన్నది ఏమీ లేని స్థితి. అందుకే మళ్ళీ అందులోకి వెళ్ళగలుగుతున్నాడు, మళ్ళీ నిద్రలోకి వెళ్ళగలుగుతున్నాడు.
మళ్ళీ నిద్రలోంచి మెలకువలోకి రాగలుగుతున్నాడు, మళ్ళీ మెలకువలోంచి నిద్రలోకి వెళ్ళగలుగుతున్నాడు. ఇదంతా మెలకువ నిద్ర అనేది మనం విభజించుకున్నటువంటి రెండు స్థితులుగా కనపడుతున్న ఏకస్థితి. అదే మనిషిలో నిద్రాస్థితి ఉంది, ఆ నిద్రాస్థితిలోనే మెలకువ ఉంది, ఆ మెలకువలోనే నిద్రాస్థితి ఉంది. రెండు కలిసిపోయినాయి ఒక దాంట్లో ఒకటి. కానీ ఇప్పుడు నువ్వు దేనిని గమనిస్తున్నావు? నిద్రాస్థితిని, అంటే మెలకువలో కార్యములు చేస్తూ నిద్రాస్థితిని గమనించావనుకో, నిద్రాస్థితిని అనుభూతి చెందావనుకో, అది ధ్యానములో సమాధి స్థితి అవుతుంది. అంతే. దీనికి విధానాలు, మెట్లు అనేక మంది అనేక రకాలు చెప్పొచ్చు, అనేక గ్రంథాలు రచించి ఉండొచ్చు. చాలా సింపుల్ ఇంతే. అన్నీ చేస్తున్నటువంటి మెలకువ స్థితిలో, అన్నీ చెయ్యగలను అని తెలిసినటువంటి మెలకువ స్థితిలో నువ్వు నిద్రాస్థితిని, నీకు తెలిసిన నిద్రాస్థితిని అనుభవంగా తెచ్చుకుంటే అది సమాధి స్థితి. ఎందుకని అది నాలోనే ఉంది, అదేం భిన్నమైంది కాదు. కానీ ఆ ప్రాక్టీస్ చేయట్లేదు ఎవరు, అంతే. అందువల్ల అది అనుభవంగా లేదు, అంతే. అంటే మెలకువ స్థితి నిద్రాస్థితి కలిసే ఉన్నాయి. కొంచెం తెలివిగా దాన్ని ఆలోచించి పట్టుకోవాలి, దాన్ని రెండుగా విభజించకూడదు. ఎందుకంటే ఆ రెండు నాలోనే ఉన్నాయి, నా ఏకత్వంలే. నేను అలానే ఉండగలను, ఎలానే ఉండగలను, నేను ఎలాగైనా ఉండగలను. పాయింట్ అది అక్కడ. అనంత ఆత్మశక్తి అలా ఎలైనా ఉండగలిగిన స్థితిలో ఆత్మశక్తిగా ఆకాశ స్వరూపంగా ఉంది. దానిలోనే మెలకువ స్థితి వలె సృష్టి వ్యక్తీకరించబడుతున్నది. అది వ్యక్తీకరించబడుతున్నది కదా సృష్టి. ఇప్పుడు అనంత ఆత్మశక్తి యొక్క స్థితి, నిశ్చల స్థితి, నిర్మల స్థితి, ప్రశాంత స్థితి భంగమైందా అంటే లేదు. దాని స్థితి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంది, ఏ భంగత దానికి కలగలేదు. అంటే నిద్రాస్థితి అలాగే ఉంది, ఏ భంగత కలగలేదు. నిద్రాస్థితి మీద మెలకువ స్థితి సాగుతున్నది. అందుకనే మళ్ళీ మెలకువ స్థితి ఆగిపోయి నిద్రాస్థితిలోకి వెళ్ళిపోద్ది. నిద్రాస్థితి ఎక్కడికి పారిపోలేదు, పారిపోతే వెళ్ళి తెచ్చుకోవాలి మనం దాన్ని. నిద్రాస్థితిలో మెలకువ స్థితి వచ్చింది. నిద్రాస్థితి ఉండగానే మెలకువ స్థితి కొనసాగుతుంది. అందువల్లనే మెలకువ స్థితి నుంచి మళ్ళీ నిద్రాస్థితిలోకి వెళ్ళిపోగలుగుతున్నాం. ఇదే సమాధి స్థితి. సాధనలు చేసుకుంటే దాన్ని మీరు పుస్తక భాషలో నేను చెప్పట్లే మీకు. ఆ నిద్రాస్థితిని మెలకువ స్థితిలో అనుభవంగా తెచ్చుకుంటే, ఎందుకని అది నాకు తెలిసిందేగా, నిద్రాస్థితిలో నేను లేను, సృష్టి లేదు, ప్రపంచం లేదు, అది లేదంతే. లేని స్థితిని, అన్నీ ఉన్న స్థితిలో ఆ లేని స్థితిని భావించుకో. దానికి ఎన్ని రకాల పుస్తకాల్లో మార్గాలు చెప్పారు, అది నీ ఇష్టం. ఎంతమంది గురువులు ఎలా చెప్పారు, అది నీ ఇష్టం. ఆ భావన ఎలా చేసుకుంటావు, ఆ సాధన ఎలా చేసుకుంటావు, అది నీ ఇష్టం. కానీ జరిగేది ఇంతే. ఎందుకని నాకు తెలుసు. ఇప్పుడు నేను నా భార్యతో మాట్లాడుతున్నప్పుడు నా కుమార్తె నాకు తెలుసు, నేనేం మర్చిపోలా. నేను నా తండ్రితో ఉన్నప్పుడు నా కొడుకు నాకు తెలుసు, నేను మర్చిపోలా. నేను ఏ పని చేస్తున్నా మిగిలిన నాకు సంబంధించిన అన్నీ నాకు తెలుసు. అవేమి నా తలంపుల నుంచి తొలగిపోలా, అన్నీ నాకు తెలుసు, నాలోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు చేస్తున్న పని మీద దృష్టి ఉంది అంతే. మిగిలినవన్నీ ఉన్నాయి, ఎక్కడికి పోలా. అందుకే నేను మిగిలినవన్నీ కూడా చేయగలను. అలా అనంత ఆత్మశక్తి ఎరుక, అంటే ఆత్మశక్తి ఏది ఉందో అది సర్వవ్యాపకంగా ఉంటూ, అంటే ఏమీ లేని స్థితిలో అన్నీ కలిగినది అది ఉంటూ, ఏమీ లేని స్థితిగా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతతలోనే అన్నీ కలిగి ఉంది కదా. ఆ అన్నీ కలిగి ఉన్నది సృష్టిగా మనకు దర్శనం అవుతుంది. రెండింటిని ఒకేసారి దర్శించగలగటం జీవన్ముక్త స్థితి, ఆత్మజ్ఞానము. ఆకాశములో, సర్వవ్యాపక ఆకాశములో సృష్టి ఉంది. సృష్టి అంతా ఆకాశం ఉన్నదని ఒకేసారి రెండింటినీ గమనించగలగటం, అర్థం చేసుకోగలగటం, చూడగలగటం ఆత్మజ్ఞానము. అది సంపూర్ణ ఎరుకతో కుదురుతుంది, అది సమాధి స్థితిలో కుదరదు. అయితే సమాధి స్థితిలో కుదరదు అన్నప్పుడు సమాధి స్థితికి మనుషులు భావించుకున్న ఒక అర్థంలో నేను చెప్పాను. సమాధి స్థితిని మనుషులు ఒక అర్థంలో ఏం భావించుకుంటున్నారు, ఒక సాధనా విధానాలు ఎలా ఉన్నాయంటే, సమాధి స్థితిలో నేను
నా ఎరుకను కూడా కోల్పోతాను, నా శరీర ఎరుకను కూడా కోల్పోతాను. నిద్రాస్థితిలో ఎలా అయితే నా సమస్త ఎరుకలను కోల్పోతానో అలా నేను సాధన చేసుకుంటూ ధ్యానంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ వెళ్ళిపోతూ సమాధి స్థితిలో నా ఎరుకను నేను కోల్పోతాను. ఇప్పుడు అక్కడ చెప్పాను నేను, ఉపయోగము లేదు, అటువంటి సమాధి స్థితి ఉపయోగం లేదు. అదే అష్టావక్ర మహాముని కూడా చెప్పారు, పెద్ద పెద్ద మహాత్ములు చెప్పారు, గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళు దాన్నే పాటించారు కూడా. గౌతమ బుద్ధుడు శిష్యులందరూ సమాధి స్థితులు సాధన చేసుకున్నారు, ఆయన చేయలేదు. మీరు గమనించండి, గౌతమ బుద్ధుడు ప్రాథమిక దశలో ఒకవేళ చేసి ఉండవచ్చు నిర్వాణ స్థితిని పొందే వరకు. అందుకని ఆ సాధన విధానాలు బోధించారు. చాలా మంది గౌతమ బుద్ధుడికి సంబంధించిన శిష్యులు ఈ ధ్యాన సమాధుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. అది ఆనందంగా ఉండేది వాళ్ళకి. మనకు నిద్రాస్థితి ఆనందంగా ఉన్నట్టు కొంతమందికి ఆ సమాధి స్థితి ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ప్రాపంచిక స్పృహను కోల్పోయాను కాబట్టి బాధ లేదు, దుఃఖం లేదు, హాయి లేదు. అదొక మత్తు లాంటిది, అదొక మత్తు లాంటిది అంతే. కానీ అది సజీవమైన సమస్థితి కాదు. సమాధికి రెండు అర్థం ఉంది. సమ అంటే సమమైన, ధి అంటే బుద్ధి. బుద్ధిలో సమత్వం వచ్చేసింది. సమత్వం అంటే ఏంటి? నేను వేరు, నువ్వు వేరు, అది వేరు, ఇది వేరు అనే అనేకత్వము పోయింది. అందరినీ సమానంగా చూడటం కాదు, అది లౌకికమైన ప్రాపంచిక తెలివి, అది కాదు. బుద్ధి సమత్వాన్ని పొందింది, అంటే భేద భావన లేదు, ఏకత్వ భావనలోకి వెళ్ళిపోయింది. అలా బుద్ధి ఏకత్వ భావనలోకి వెళ్ళిపోయింది. కానీ సృష్టి అంతా కనపడుతుంది, నేను మెలుకొనే ఉన్నాను, కళ్ళు తెరిసే ఉన్నాను, నేను ప్రాపంచిక జీవితం జీవిస్తున్నాను, నేను జీవన్ముక్తుడను, నేను జీవన్ముక్తురాలను, మనుషుల్లో కలిసి తిరుగుతున్నాను, తింటున్నాను, తాగుతున్నాను, పనులు చేసుకుంటున్నాను. కానీ నా బుద్ధి సమస్థితిలో ఉంది. అది సమాధి అంటే అది ఒరిజినల్గా ఆత్మజ్ఞాన మార్గపు సమాధి అనే దానికి అర్థం. అది అంతే తప్ప నేను నా స్పృహను కోల్పోయి సమాధిలోకి వెళ్ళిపోయి ఇక నాకు తెలియక అక్కడ నేను ప్రాణం వదిలేసి చచ్చిపోయి ఏమైపోయినా నాకు తెలియదు అనేటువంటి స్థితి కాదు అది. అలా సమాధి స్థితుల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా, అంటే నిద్రాస్థితి లాంటి తమ గూర్చిన తమకు ఎరుకలేని సమాధి స్థితుల్లోకి ప్రయత్నించి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ సమాధి స్థితి మెలకు వచ్చేస్తూ ఉంటుంది. మీరేం కంగారు పడక్కర్లేదు, అంత భయపడక్కర్లేదు, అంత బాధపడక్కర్లేదు, అంత దుఃఖపడక్కర్లేదు. అయితే మళ్ళీ మెలకు ఎప్పుడైతే వస్తుందో ఆ సమాధి స్థితిలో నుంచి, నిద్రపోయిన వాడు ఎలా అయితే తన సుఖదుఖములను తన సర్వస్వమును, ఒక సామాన్య మానవుడు నేననే భావనతో సహా నేను నాది నా వాళ్ళనేటువంటి సమస్తమును వదిలివేసి, అంటే ఆ భావనలు లేకుండా సృష్టి భావన కోల్పోయి నేననే భావన కూడా కోల్పోయి సుఖదుఖ భావములు కోల్పోయి అలా నిద్రలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ భావములు ఏవి ఉండవు, ఆ ఏమీ లేని స్థితికి వెళ్ళిపోతాడు. సమాధి స్థితిలో అలాగే ఉంటాడు. మళ్ళీ మెలకు వచ్చి సమాధి నుంచి బయటకు వచ్చేటప్పుడు, నిద్ర నుంచి మెలకు వచ్చినప్పుడు మళ్ళీ మనిషి అన్నింటినీ ఎలా తగిలించుకుంటాడో, నేననే భావం నుంచి మొత్తం సృష్టి భావం సుఖదుఖ భావాలు అన్నీ ఎలా తగిలించుకుంటాడో, నేను నాది నా వాళ్ళు ఎలా తగిలించుకుంటాడో, సమాధి స్థితిలోంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఆ స్థితికి వెళ్ళక ముందు వాళ్ళకున్న మనస్సు మనస్తత్వమే మళ్ళీ వాళ్ళకి కంటిన్యూ అయిపోద్ది. ఇది యోగ మార్గములో సమాధి స్థితులను అభ్యసించే వాళ్ళకి, అంటే చాలా మంది హఠయోగం అని అనేక యోగాలలో శరీరంతో ఆ స్థితిని అభ్యసిస్తారు, సాధనలు చేస్తారు, తమ ఎరుకను తాము కోల్పోయేలా. ఆ మార్గాలు ఉన్నాయి. కనుక అక్కడ ఇది అప్రస్తుతము, అంటే ఆ సమాధి స్థితి ఆత్మజ్ఞానమునకు ఉపయోగపడదు. తాత్కాలికముగా నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని సాధించి ఉండొచ్చు. అంటే ఒక నీ శరీర స్పృహను, నీ శరీర ఎరుకను నువ్వు పోగొట్టుకోగలిగినటువంటి ఒక స్థితిని పొందావంతే, నిద్రాస్థితి లాంటి స్థితిని. కానీ అది ఆత్మజ్ఞాన పరంగా నీకేమో ఉపయోగపడదు. నీ జీవన్ముక్తుడివి జీవన్ముక్తురాలివి కాదు. ఎందుకని? మళ్ళీ సమాధి స్థితిలోంచి బయటకు వచ్చేస్తే, నిద్రాస్థితిలోంచి బయటకు వచ్చిన వాడు ఎలా అంతకుముందు, అంటే నిద్రపోకముందు ఎన్నింటిని తగిలించుకొని ఉన్నాడో, నిద్రలో అన్నింటినీ వదిలి ఎలా నిద్రపోయాడో, మళ్ళీ మెలకు వచ్చినాక అన్నింటినీ తగిలించుకుంటాడు. మెలకు అంటే సమాధి స్థితిలో కూడా అలాగే జరుగుతుంది. సమాధి స్థితిలోకి వెళ్ళటానికి ముందున్న మానవ మనోభావన వారికి ఏది ఉందో, సమాధి స్థితి నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ అదే పనిచేస్తూ ఉంటుంది, అదే వచ్చేస్తుంది. అటువంటి వారికి చెప్పాను, ఆ సమాధిలో ఉపయోగం లేదు.
ఉపయోగం లేదు కనుకనే రమణ భగవానులు లాంటి మహానుభావులు 13-14 ఏళ్లకి అరుణాచలం వచ్చేసి ఆ సమాధి స్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకని? అది వారిని లాగేసిందట. ఆ స్థితిని అనుభూతి చెందారు, అనుభవం చెందారు, అందులో కూర్చున్నారు, ఎరుకను కూడా కోల్పోయారు. అనేక రకాల క్రిమి కీటకాదులు వారిని కొడటం, వారిని ఇబ్బంది పెట్టడం, వారి శరీరం రక్తాలు కారిపోవటం జరుగుతుంటే చుట్టూ ఉన్న వారందరూ గమనించి ఈ యువకుడు మరణిస్తాడేమో, అంటే 20 ఏళ్ల లోపు యువకుడు తన శరీర ధ్యాస లేని సమాధి స్థితికి వెళ్ళిపోతున్నాడు. అందుకని సమాధి స్థితులు సాధన చేస్తే వస్తాయని అనుకోబాకండి. సమాధి స్థితి రమణ భగవానులుగా చిన్నయాటనే సహజంగా వచ్చేసింది. అది మనం సాధన చేసి పొందొచ్చు. చుట్టూ ఉన్న వాళ్ళు రక్షించారు ఆయన. రక్షించకపోతే ఆ శరీరం శిథిలమైపోయేది, పాడైపోయేది, మరణం జరిగిపోయేది. ఎందుకని? పురుగులు కుట్టి రక్తాలు కారిపోతున్నా తెలియని స్థితిలో ఆయన అంతరంగంలో లీనమైపోయి ఉన్నారు. అదే సమాధి స్థితి. రక్తం కారిపోతుంది, అలా కారిపోయి ఏమవుద్ది? శరీరం శిథిలమై చనిపోతారు. సమాధి స్థితిలో చనిపోతారు. చనిపోయానని కూడా తెలియదు. ఎందుకని? అన్నీ తెలిసేది మనసుకి. నేనున్నానని తెలుస్తుంది మనసుకి, నేనున్నానని చెబుతుంది మనస్సు. మన ప్రతి కార్యమునకు తెలియట అనే ప్రక్రియ మనస్సు ద్వారా జరుగుతుంది. ఇక్కడ శరీరం చనిపోద్ది. అప్పుడు మనసుకి ఎలా ఉంటుందనేది మనకు తెలియదు. ఆ స్థితిని మనం అనుభవించేంతే తెలుస్తుంది. అలాగే ఆయన అనేక రోజులు ఆహారం తినేవారు కాదు. ఎందుకని? బాహ్య స్పృహ వచ్చేది కాదు. చుట్టూ ఉన్నవారు లేపి తట్టి ఆయనకు ఆహారం పెట్టి, ఒకవేళ ఎప్పుడైనా అప్పుడప్పుడు బాహ్య స్పృహ వచ్చేది ఆయనకి. అంటే సమాధి స్థితుల్లోంచి దానంతటదే శారీరక మెలకువ కూడా వస్తుంది అప్పుడప్పుడు అని అర్థం. ఇది కరెక్ట్గా నిర్ధారించి చెప్పడానికి లేదు. మనం ఉన్న మహాత్ముల జీవిత విశేషాల ఆధారంగా దాన్ని అర్థం చేసుకోవటం, అనేక మంది మహాత్ములు రచించిన గ్రంథాల ఆధారంగా అర్థం చేసుకోవటం, తర్వాత దాన్ని మన జీవితంలో సాధన చేస్తే స్వయం అనుభవం అవుతుంది. ఇక్కడి వరకు అర్థం చేసుకోవటమే. స్వయం అనుభవం మనం సాధన చేయాలి. మనం సాధన చేయకుండా ఇవన్నీ చదివేసి నాకు అర్థమైపోయింది, వచ్చేసింది అని ఉపన్యాసాలు చెబితే నా బోటోళ్ళు చెప్పినట్టు ఉంటుంది. అంతే. నాకే ఆత్మానుభవం లేదు, ఏ సమాధి స్థితి అనుభవం లేదు, ఏ జ్ఞానానుభవం లేదు, అసలు ఎటువంటి ఆధ్యాత్మిక అనుభవం లేదు. నాదంతా పుస్తక జ్ఞానం. వాచా పండితుడిని, అంటే వాక్కుల్లో చెబుతూ ఉంటాను అంతే. పండితుడిని అని కూడా అనుకోకూడదు, అది కూడా పామరుణ్ణి. అలా ఎవరైనా చెప్పేయచ్చు. అనేక గ్రంథాలు చదివి, అనేక పుస్తకాలు చదివి ఎవరికి తోచిందాళ్ళు అలా చెబుతున్నారు కూడా. ఇప్పుడు నేను చెప్పట్లా, అలా అనేక మంది చెబుతున్నారు. కానీ నేను అందులో ఒక సత్యం మీకు చెబుతున్నాను ఏంటంటే, నాకు అసలు ఎటువంటి అనుభవం లేదు. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, అర్థమైతే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. ఇప్పుడు రమణ భగవానులు అంత చిన్న వయసులో ఎవరో తట్టి లేపి భోజనాలు పెట్టేవాళ్ళు. స్పృహ లేకుండా ఆయన తన సమాధి స్థితిలో ఉంటే అదే సమాధి స్థితి అంటే. ఆ స్థితికి ప్యూర్ అంతే. తన ఎరుక తనకు లేదు. తను ఇప్పుడు శరీరాన్ని రక్షించుకోవాలి, తినాలి, తాగాలి, మలమూత్ర విసర్జనలు చేయాలనేటువంటి స్థితి లేదు. అలా అంతరంగంలో స్థితుడైపోయి ఉన్నాడు. అది సమాధి స్థితి. ఒక్కొక్కసారి ఆయనకే మెలకు వచ్చేది. 2 రోజులకో, 3 రోజులకో, 4 రోజులకో, 5 రోజులకో మెలకు వచ్చేది. దాని అంతా కళ్ళు తెరిచేవారు. అప్పుడు చాలా మంది ఎదురు చూస్తూ కూర్చొని ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఆయనకు ఆహారం అందించారు. ఎందుకంటే ఎప్పుడైతే సమాధి స్థితిలోంచి బయటకు వస్తామో శారీరక అవసరాలు, శారీరక లక్షణాలు, శరీరాలు పనితీరులన్నీ మళ్ళీ మొదటికి వచ్చేస్తాయి. పనిచేస్తాం మొదలెడతాయి, ఆకలేస్తుంది, మలమూత్ర విసర్జన వస్తుంది. అలా ఆయన అందులోకి వెళ్తూ ఇందులోకి వస్తూ, అందులోకి వెళ్తూ ఇందులోకి వస్తూ, లేదా మనుషులు ఆయన్ని తెచ్చి బతికిస్తూ జరిగింది. ఇది యథార్థంగా జరిగింది. వారి చరిత్రలు చదువుకోండి. తర్వాత కాలంలో ఆయన సమస్థితికి వచ్చేశారు. ఆత్మజ్ఞానిగా, జీవన్ముక్తుడుగా, అసలు సమాధి స్థితి నుంచి బయటకు వచ్చేసారు. దాంతో అవసరం లేదు. కానీ అది ఎందుకు ఉన్నారు ముందు, ఎందుకు వచ్చారని మనం విశ్లేషణ చేయకూడదు. ఎవరైనా విశ్లేషణ చేసినా నమ్మకూడదు. ఒక స్థితి అలా దాటబడి ఉండవచ్చు. సమాధి స్థితి సంపూర్ణత్వము కాదు. తన స్పృహ తనకు లేకపోవడం సంపూర్ణత్వము కాదు. అంటే నిద్రాస్థితి, మెలకువ స్థితి కలిస్తేనే మనిషి జీవితం సంపూర్ణత్వము. మెలకువ స్థితి, అన్నీ ఉన్న స్థితి ఎక్కడుంది? ఏమీ లేని నిద్రాస్థితి నుంచి కలుగుతుంది. ఆ మెలకువ స్థితి కలిగిన, అన్నీ ఉన్న మెలకువ స్థితి కలిగిన, అది ఎక్కడ కలిగింది? ఏమీ లేని స్థితిలోనే కలిగింది. అంటే ఏమీ లేని స్థితి ఎప్పుడు అక్కడే ఉంది. అందుకే మనిషి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అలా జీవన్ముక్తుడికి
అనంత సర్వవ్యాపక ఏమీ లేని స్థితి, అంటే అన్నింటినీ తనలో ఇముడ్చుకుని నిశ్చలముగా నిర్మలముగా ఉన్నటువంటి ఆకాశ స్వరూపముగా ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి స్థితి ఎరుకగా ఉంటూ అందులోనే దానిలోనే ఉన్నటువంటి అన్నీ ఉన్న స్థితి, అంటే సృష్టి స్థితి. నేను శరీరంతో ఉన్నాను, నేను మనిషిని, నాకు భిన్నంగా బోళ్ళు మంది మనుషులు ఉన్నారు, బోళ్ళు సృష్టి ఉంది, శరీరానికి అవసరాలు అనేటువంటి సృష్టి స్థితి అవగతమవుతూ ఉంటుంది. అంటే ఏమీ లేని స్థితి, అన్నీ ఉన్న స్థితి ఒకే స్థితిలో కలిసిపోయి ఉంటాయి. వారు జీవన్ముక్తులు. అందుకని శరీర పరిమితమైన అవసరాలు తీర్చుకుంటూ, శరీర పరిమితమైనటువంటి అవసరాలు మాట్లాడుతూ సహజ జీవితం జీవిస్తున్నట్టుగా శరీరధారులకు కనపడుతూ ఉంటారు. అనంత ఆత్మశక్తి ఎరుక మనకు లేదు కనుక వాళ్ళ జీవన్ముక్త స్థితిలో వాళ్ళ యొక్క ఏమీ లేని స్థితి మనకు అర్థం కాదు. వారికి అర్థమై ఉంటుంది. ఏమీ లేని స్థితిలోంచి అన్నీ ఉన్న స్థితిలో ఉన్న శరీరాన్ని నడుపుకుంటారు అంతే. ఎప్పుడు ఏమీ లేని స్థితి అలాగే ఉంది, దానిలోనే అన్నీ ఉన్న స్థితిని నడుపుకుంటున్నారు. రెండు కలిసే ఉన్నాయి. అది జీవన్ముక్త స్థితి. సమాధి స్థితి నుంచి కూడా బయటకు వచ్చేస్తారు, మళ్ళా మామూలుగా బతుకుతారు. అప్పుడు మామూలు మనిషి ఎవరో జీవన్ముక్తుడు ఎవరో ఎవరికి తెలియదు. అందుకే మామూలు మనుషులు కూడా మహాత్ములుగా గురువులుగా అనేక మంది స్త్రీలు పురుషులు వేషాలు వేసుకొని రంగురంగుల బట్టలు కట్టుకొని ప్రజల్ని మభ్య పెట్టడానికి అవకాశం కుదిరింది. ఎందుకంటే అది అంతరంగంలో నాకు అనుభవం అయ్యే భావనే తప్ప, అంటే ఏమీ లేని స్థితి, అన్నీ ఉన్న స్థితి రెండూ నాకు ఏకస్థితిలో కలిసిపోయాను. వాళ్ళు జీవన్ముక్తులు, అదే మోక్షము. అలా ఆ స్థితి వ్యక్తికి అనుభవం కనుక బాహ్యంలో రెండవ వాడిగా తెలియదు కనుక అనేక మంది ఆ వేషాలు వేసుకొని చక్కగా పుస్తకాలు చదువుకొని ఆ ఉపన్యాసాలు చెప్పేసి మేము ఆ స్థితిని పొందేశాము అన్నట్లుగా మనకు చెబుతూ ఉంటారు. అందుకని ఆ మోసగాళ్ళని, అంటే ఆ మోసగాళ్ళైనటువంటి వాళ్ళని, మోసగత్తెలైనటువంటి వాళ్ళని, ఆ మార్గంలో సాగుతున్న గురువులో మహాత్ములో పేర్లు పెట్టుకుంటారు. ఆ ముసుగులు దూరిపోతారు. అటువంటి వాళ్ళని అనుసరించేటప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళని పట్టుకోవచ్చు. ఎలా పట్టుకోవచ్చు అంటే కీర్తి, కామము, కనకము. వాళ్ళకి కీర్తికాంక్ష ఉంటుంది, కామము కోరికలు. కోరికలు అంటే శారీరక కోరికలనే కాదు, అన్ని రకాల కోరికలు ఉంటాయి. నేను అది చేయాలి, నేను ఇది చేయాలి, నేను అంతటోని అయిపోవాలి, నేను ఎంతటి దాన్ని అయిపోవాలి అనేటువంటి వాళ్ళని వాళ్ళు ఒక మనిషి అంటే సామాన్య మనిషి తన గుర్తింపు కోసం, తన కీర్తి ప్రతిష్టల కోసం, తన డబ్బు కోసం, తన అవసరాల కోసం, తన సుఖాల కోసం, తన భోగాల కోసం ఎలా ప్రయత్నిస్తాడో వాళ్ళు కూడా అలాగే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దొరకరు మనకి. కీర్తి, కామము, కనకము, డబ్బును వదిలిపెట్టరు వాళ్ళు. సింపుల్, మీకు ఇంతే స్టోరీ. ఈ మూడు పరిశీలించుకుంటే వాళ్ళని అనుసరించవచ్చు, అనుసరించక్కర్లేదు మీకే తెలిసిపోద్ది. చెప్పచ్చు డబ్బు మా కోసం కాదండి, ప్రజల కోసమని. అసలు డబ్బే ముట్టుకోడు. రమణ మహర్షి డబ్బు ముట్టుకోవాలి. అనేక మంది మహాత్ములు అసలు డబ్బుతో మాకు పని లేదు, ముట్టుకోవాలి. ఎందుకని? ఆ అవసరత ఉండదు. ఏమీ లేని స్థితిలో అన్నీ ఉన్న స్థితి విడిపోయింది. అన్నీ ఎక్కడున్నాయంటే ఏమీ లేని స్థితిలో విడిపోయి ఉన్నాయి. అంటే ఏమీ లేని స్థితి సంపూర్ణత్వము, అన్నింటినీ తనలో కలిగి ఉన్నది, కానీ ఏమీ లేనట్టుగా మనకు కనబడుతున్నది. దీనికి ముందు ఉదాహరణ చెప్పాను. ఒక మనిషి అన్నీ చేయగలడు, ఎన్నో చేయగలడు. ప్రపంచంలోని సమస్తము మనిషి చేసినవే, వస్తువులు, విషయాలన్నీ. కానీ నిశ్చలంగా నిర్మలంగా ఏమీ చేయకుండా కూర్చున్నాడు. అసలు ఏ ధ్యానం కూడా చేయట్లేదు, ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చున్న మనిషిలో ఏమీ చేయలేక కూర్చున్నాడా? అన్నీ చేయగలిగిన సమర్థతలు లేక కూర్చున్నాడా? కాదు. అన్నీ అతనిలోనే ఉన్నాయి, అన్నీ ఆమెలోనే ఉన్నాయి. కావాలని ప్రశాంతంగా కూర్చున్నాడు. చేయాలనుకుంటే సమస్తము చేయగలడు. అంటే ఇప్పుడు అన్నీ చేయగలిగిన సమర్థతలు, ఆ తెలివి, ప్రజ్ఞ ఎక్కడున్నాయి? ఇప్పుడు ఏమీ చేయకుండా కూర్చున్న మనిషిలోనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేమనుకుంటాం, ఏమీ చేయలేడు అనుకుంటాం. ఎందుకని? ఏమీ చేయట్లేదు కాబట్టి. ఏదైనా చేస్తున్నప్పుడు ఇది చేయగలరు, ఎంత సమర్థులని చెబుతూ ఉంటాం. సమర్థతలను అప్పుడు చెబుతాం. కాదు, సమర్థతలన్నీ అతనిలోనే ఉన్నాయి, కానీ ఏమీ చేయకుండా కూర్చున్నాడు. అలాగే అనంత ఆత్మశక్తిలో, ఆ ఏమీ లేని స్థితిలో అన్నీ ఉన్నవి అని మనం భావించుకుంటున్నవన్నీ అందులోనే ఉన్నాయి. అన్నీ కలిగి ఉన్నది సంపూర్ణత్వము.
ఎంత సంపూర్ణత్వం అంటే సమస్తము నేనే, అసలు నాకు ఏ అవసరత లేదు, నా దగ్గర లేమి అనేది లేదు. అంత సంపూర్ణత్వం అనంత ఆత్మశక్తి. అందుకే మహాత్ములు దాన్ని గమనించి పూర్ణమద పూర్ణమిదం జీవన్ముక్త స్థితిని చెప్పారు. అంటే రెండు అర్థమైన వాడికి ఎలా ఉంటుంది, ఏమీ లేని స్థితిలోనే అన్నీ ఉన్నవి అన్నప్పుడు అది ఏకత్వ స్థితి. అన్నీ చేయగలిగిన సమర్థతలు ఆ మనిషిలోనే ఉన్నవి అన్నప్పుడు మనిషి ఒక్కడే. కానీ అన్నీ చేయగలగటం అంటే కొన్ని వందల వేలు లక్షల కోట్లు చేయగలడు. అప్పుడు లక్షల కోట్లుగా అయిపోతున్నట్టు మనకు అనిపిస్తుంది, ఏది చేస్తున్నప్పుడు అది చేస్తున్నట్టు అనిపిస్తుంది, అదే సృష్టి. కానీ యాక్చువల్గా అక్కడ సృష్టి ఏమి లేదు, ఆ మనిషిలోంచి అది వచ్చింది. ఏమీ చెయ్యని స్థితిలో కూర్చున్న మనిషే అన్నీ చేయగలిగిన కోటాను కోట్ల స్థితులు ఆ స్థితుల్లోకి వస్తున్నాడు. అలా కోటాను కోట్లుగా స్థితుల్లోకి వచ్చినప్పుడు అది సృష్టిగా మనకు అనిపిస్తున్నది. కానీ అదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఏమీ చేయకుండా కూర్చున్న మనిషిలోంచే వచ్చింది. అంటే ఈ సమర్థతలన్నీ ఆ మనిషిలోనే ఉన్నాయి. అదే అనంత ఆత్మశక్తి, అది సంపూర్ణత్వము. అందుకని ఆ జీవన్ముక్త స్థితి అర్థమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అనేదాన్ని కూడా మహాత్ములు మనకు వివరించి చెప్పారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణము అంటే సంపూర్ణము, సంపూర్ణమది. పూర్ణమద పూర్ణమిదం అంటే అదహ అంటే అది, ఇదం అంటే ఇది, ఇది అంటే నేను. అంటే అది నాకు ఎదురుగా నాకు కనపడుతున్న అనేకముగా అనిపిస్తున్న అన్ని సంపూర్ణములే. నాకుగా నేనున్నాననిపిస్తున్న ఈ శరీర భావన ఉందే ఇది అని, ఇది కూడా సంపూర్ణత్వమే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఉన్నదంతా అంటే కనపడుతున్న అనేక సృష్టి మనకు కనపడుతుంది, అది మొత్తము సంపూర్ణమే. ఉన్నదంతా సంపూర్ణమే, మీకు అనేకంగా కనపడవచ్చు, అన్ని సంపూర్ణములే, ఉన్నదంతా సంపూర్ణమే. పూర్ణస్య పూర్ణమాదాయ, ఒక సంపూర్ణము నుండి ఇంకొక సంపూర్ణము విడిపోయినను. అంటే మనుషుల నుంచి మనుషులు వస్తారు, జనన మరణాలు ఉన్నాయిగా, చెట్లు కొన్నాయి, జంతువులు కొన్నాయి, మనుషులు కొన్నాయి. అలా సృష్టిలో క్రియలు జరుగుతున్నాయిగా, ఒకదాని నుంచి ఒకటి వచ్చినట్టు మళ్ళీ అది అంతమైపోయినట్టు అలా కనపడుతుందిగా. పూర్ణస్య పూర్ణమాదాయ, ఒక సంపూర్ణత్వము నుంచి ఇంకొక సంపూర్ణము విడిపోయినను వచ్చినను. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ మొదటి దాంట్లో యొక్క సంపూర్ణత్వం ఏమీ తగ్గలేదు. అంటే ఉదాహరణకు అర్థం అవడానికి చెబుతున్నాను. తల్లిదండ్రుల నుంచి పిల్లలు వచ్చారు, తల్లిదండ్రులు ఏం తరిగిపోలేదు. అలా అనేకము, చెట్టు నుంచి చెట్లు వచ్చినాయి, మొదటి చెట్టు ఏం తరిగిపోలేదు. అలా ఒక సంపూర్ణ శక్తి ఏది ఉందో దాని నుంచి ఎన్ని వచ్చినా, ఎంత సృష్టి ఏర్పడినా పూర్ణస్య పూర్ణమాదాయ, అది సృష్టిలో కానీ అనంత ఆత్మశక్తిగా కానీ ఒకదాని నుంచి ఒకటి ఏది విడిపడి వేరుపడి జన్మించి పుట్టి పెరుగుతున్నట్టు కనపడినా ఆ వచ్చినది సంపూర్ణమే. అంటే పుట్టినది సంపూర్ణమే, దేని నుంచి పుట్టిందో అదేం తరిగిపోలేదు, అది సంపూర్ణత్వాన్ని కలిగి ఉంది. ఉన్నదంతా సంపూర్ణమే. అయితే ఇది ఎవరికి చెప్పారు? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఎవరికి చెప్పారు ఇది? అంటే అజ్ఞానములో, శరీర భ్రాంతిలో, నేను శరీరం అనే పరిమిత భావనలో, సృష్టి భావనలో ఉన్న మనిషికి అర్థం అవడం కోసం చెప్పారు. అర్థమైన వాళ్ళకి ఏంటిది? ఉన్నదంతా సంపూర్ణత్వమే, అదే అనంత ఆత్మశక్తి. ఆ అనంత ఆత్మశక్తిలోనే, ఆ సంపూర్ణత్వములోనే, దానిలోనే ఎన్నిగా అవ్వగలిగిన శక్తి సామర్థ్యములు ఉన్నాయి, సృష్టిగా అవ్వగలిగిన శక్తి సామర్థ్యములు ఉన్నాయి. అంటే ఒక మనిషిలోనే, ప్రశాంతంగా కూర్చున్న మనిషిలోనే అనేకము చేయగలిగిన శక్తి సామర్థ్యములు ఉన్నాయి. చేసినప్పుడు దాన్ని సృష్టి అంటున్నాం, చేయనప్పుడు ప్రశాంతంగా కూర్చున్నాడు అంటున్నాం. ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా ఆ ఏమీ లేని స్థితిలోనే అన్నీ ఉన్న స్థితి విడిపోయింది. అంటే ఇప్పుడు సృష్టి ఎక్కడ ఉంది? అనంత ఆత్మశక్తిలో ఉంది. అనంత ఆత్మశక్తి ఎక్కడుంది? సృష్టి అంతా వ్యాపించి ఉంది. రెండింటికి భిన్నత ఉందా? లేనే లేదు. భిన్నత ఉందని మనకు అనిపించటమే శరీర భావన, పరిమిత భావన. భిన్నత లేదు అని మనం తెలుసుకోవటమే ఆత్మజ్ఞాన భావన, ఆత్మశక్తి భావన. దానికే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అది జీవన్ముక్త స్థితి.
ఇందులో సమాధి అన్నప్పుడు 2 రకాల సమాధులను చెప్పుకోవాలి. ఒకటి, రమణ భగవానులు స్టార్టింగ్లో 13-14 ఏళ్లకు వచ్చేసారు. ఇంకా అంతే, ఆ 14 ఏళ్ల వయసులోనే ఆ కొండల్లో, గుట్టల్లో, పుట్టల్లో, చెట్లలో, అడవుల్లో, ఎందుకంటే అక్కడ ఆయనకి ఎవరో తెలియదు, అసలు జనంలో ఉండటానికి ఆయనకి డిస్టర్బెన్స్ ఉంది ఆ స్థితుల్లో. అది ఇవి మనం చెప్పుకుంటుంది కూడా పుస్తకాల ఆధారంగా, వారి మానసిక స్థితిని మనం చెప్పుకోలేం, కొంచెం ఊహ అర్థమవుతుంది అంతే. అవి ఇవన్నీ నిజాలని భావించేసుకోబాకండి, అవి వారికే తెలుసు. కానీ ఆ ప్రయాణం అర్థం అవడానికి చెప్పుకుంటున్నాం, మనం ప్రయాణించడానికి. అందుకని మొట్టమొదటిలో జనసందోహాలు, జనాలలో ఉండటము, ఇవన్నీ కూడా ఒక విచలితం అవుతుంది. ఆయన ఏకాగ్రత భంగపడుతుంది. ప్రజలు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. ముందు వచ్చి అరుణాచలంలో గుడిలో ఎక్కడో కూర్చున్నారు ఒక మూల ప్రశాంతంగా, కానీ అనేక మంది వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు ఆ గుడికి వచ్చే భక్తులంతా. అక్కడి నుంచి ఇంకా అడవికి వెళ్ళిపోయారు. అంటే ఒక డిస్టర్బెన్స్ గురవుతున్నారు. ఆ గురవ్వకుండా నిశ్చల స్థితికి వెళ్ళిపోవాలని ఆయన మనసు తపన పడుతుంది, కోరుకుంటుంది. వయసు ఎంత? 14 ఏళ్ళు. తర్వాత 15 ఏట, 16 ఏట, 17 ఏట, ఇంతే. చెట్ల కింద, పుట్ల కింద, ఆ గుట్ల కింద ఎవరికి కనపడకుండా మూలకి అడవుల్లోకి వెళ్ళిపోయారు. అడవి ప్రాంతం ఇదంతా. అయితే అక్కడ కూడా పొలలు ఏరుకునేవాళ్ళు వచ్చేవాళ్ళు, ఏదో ఆవులు కాచుకునేవాళ్ళు, గొర్రెలు కాచుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అవన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళు. మామూలు మనుషులు వచ్చేవాళ్ళు కాదు, చాలా తక్కువ. ఏదో అడ్డదారుల్లో వెళ్ళేవాళ్ళు, ఆ ఊర్లో వాళ్ళు. అలా అక్కడ పనులు ఉన్న వాళ్ళు అతి కొద్ది మంది వచ్చేవాళ్ళు. అలా వచ్చిన వాళ్ళు చూసి, ఈయన శరీరం నుంచి క్రిమికీటకాదులు పుట్టి రక్తాలు కారిపోవటం చూసి, అయినా ఆయనకి స్పృహ లేకపోవటం చూసి, ఆయన మీద చీమలు బారులు తీరిపోయి పాకిపోతూ వెళ్ళిపోతూ, ఆయన శరీరం అంతా చీమలు పాకిపోవటం, అనేక పురుగులు పాకుతున్నా కూడా ఆయనకి స్పృహ లేకపోవటం చూసి, అనేక రకాల దోమలు అవి కుడుతున్నా కూడా ఆయనకి స్పృహ లేకపోవటం చూసి, అయ్యో ఈ కుర్రవాడు సామాన్యుడు కాదు, ఇలా ఎవరు ఉండలేరు, ఇతనికి ఎటువంటి ఆపద కలగకూడదు, చనిపోతాడేమో అని వాళ్ళు అనుకొని శుభ్రం చేశారు, అవన్నీ ఆయన రక్షించారు. కానీ అదే సమాధి స్థితి. ఒకవేళ అక్కడే ఉండిపోయి, అలాగే ఉండిపోయి ఎవరో చూడకపోతే ఏమై ఉండేది? అది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి. ఏమైనా శరీరం వదిలేసేవాళ్ళు. అలా అనేక మంది యోగులు అనేక చోట్ల సమాధి స్థితుల్లో శరీరాలు వదిలేసి ఉండవచ్చు కూడా. అంటే నేను దీనికి గతంలో కొన్ని రకాలైనటువంటి గ్రంథాలు చదవడం వలన ఇలా చెబుతున్నాను. అయితే దానివల్ల ఉపయోగం ఉందా? లేదు. దానివల్ల ఉపయోగం లేదు. అంటే ఇప్పుడు నిద్రలో ప్రాణం పోయిందంటారు కొంతమందికి. పడుకున్నారు, నిద్రలో ప్రాణం పోయింది, ఇంకేముంది, ఏం తెలీదు, ఏమీ తెలీదు. అంటే మెలకువలో ప్రాణం పోతే అన్న తెలుస్తుంది అంటే తెలియదని కాదు. జీవన్ముక్త స్థితి అంటే ఏంటంటే అన్ని తెలిసి జరగటం. ఇప్పుడు మనం తెలిసి ఎలా మంది తింటున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎలా చేస్తున్నాం, నేను శరీరం అని ఎలా అనుకుంటున్నాం, నేను నాది నా వాళ్ళని ఎలా అనుకుంటున్నాం, ఈ సృష్టి అంతా ఉందని ఎలా అనుకుంటున్నాం, అంత సహజంగా అనంత ఆత్మశక్తి ఎరుక కూడా అనుభవం అవడం. అందుకని జీవన్ముక్తులు మామూలు మనుషుల్లానే జీవిస్తారు. చెప్పాక దానికి ఉదాహరణ మళ్ళీ రమణ మహర్షి. ఆయన సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి, అది పెద్ద ఎక్కువ సంవత్సరాలు ఏం లేరు, 11 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉన్నారు, అసలు మాట్లాడలేదు ఎవరితో. మౌన సన్యాసి, బాల సన్యాసి అనేవాళ్ళు. తర్వాత ఆ స్థితిలోంచి బయటకు వచ్చారు. అంటే 13-14 ఏళ్ళకి ఒకవేళ వచ్చారు అనుకుందాం, 14 ఏళ్ళకి అరుణాచలం వచ్చారు అనుకుంటే, ఉదాహరణలే నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవటానికి మాత్రమే. అది కూడా రమణ మహర్షిని ఎస్టిమేట్ చేయడానికి కాదు, వారి పాదధూళికి మనం సరిపోం. మనం ఆచరించుకోవడానికి అందులో మనకి ఏం కుదురుతుందని అర్థం చేసుకునే ప్రయత్నం అంతే. ఇప్పుడు అసలు ఆ సమాధి స్థితులు మనం అందరం ఆచరించే అంత గొప్పవడం కాదు, ఊహించుకోబాకండి. చాలామంది నిద్రపోయి సమాధి స్థితి అనుకుంటారు, ధ్యానాల్లో నిద్రపోతూ ఉంటారు. దానికి యోగ నిద్ర అని పేరు పెట్టారు చాలామంది. ధ్యానాల్లో కూర్చొని నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, బస్సు ఎక్కుతాం, బస్సు ఎక్కినప్పుడు ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళటానికి 4 గంటలు 5 గంటలు పడుతుంది, లేదా 1-2 గంటలు పడుతుంది అనుకోండి. ఇప్పుడు నాకు పనేమీ లేదు అని ఏ వ్యాపకము పెట్టుకోకుండా బస్సులో కూర్చుంటే, ఏ సెల్ ఫోన్ తీసి కబుర్లు చెప్పకుండా అందులో చూసుకోకుండా మేలకుండా కూర్చుంటే, పూర్వం, ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లు పెట్టుకుంటున్నారు. అలా కూర్చొని నాకు పనేమీ లేదు ఇప్పుడు ఆ ఊరు వెళ్ళేవారు కనగానే మనిషికి నిద్ర వచ్చేస్తుంది. అంటే ఆలోచనలు ఆగితే నిద్ర వచ్చేస్తుంది. చాలామంది బస్సుల్లో, కారుల్లో, రైళ్లలో పగలబొట్టుకొని నిద్రపోతుంటారు.
అసలు చాలా మంది ఆఫీసుల్లో నిద్రపోయేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ నిద్ర ఎలాంటిదో, ఆలోచనలు లేనప్పుడు వచ్చేటువంటి నిద్ర ఎలాంటిదో, ధ్యానంలో కూర్చున్నప్పుడు అన్న నిద్రాస్థితి వచ్చేస్తుంది. ఎందుకని ఆలోచనలు ఆగితే నిద్రపోవాలనేది శరీరానికి తెలిసిన సత్యం. నిద్రపోయేటప్పుడు ఆలోచనలు ఆగుతాయి అనేది శరీరానికి తెలిసిన సత్యం. అది అనుభవం, నిత్య అనుభవం. ఆలోచనలు ఆగితే తప్ప నిద్ర రాదు. నిద్రపోవాలంటే ఆలోచనలు ఆగిపోవాలి. రోజు రాత్రి జరిగేది అదే మనకి. మళ్ళీ మెలుకో అంటే ఆలోచనలు సాగుతాయి. అందుకని మీరు ఆ ప్రయత్నం ఎక్కడ చేసినా మీకు నిద్ర వస్తుంది. అయితే భౌతికంలో మనం ఇప్పుడు ఏదో కాసేపు అలా ఏ కారులోనో నిద్రపోయి, లేదా ఇంట్లో ఏ సోఫాలో కూర్చొని నిద్రపోయి, పగట నిద్ర అంటారు. అలా నిద్రపోతారు చాలామంది పని లేనప్పుడు. ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు పని లేదనుకోండి, బస్సుల్లో రైళ్లలో నిద్రపోయి నేను సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను అనుకోరుగా, నిద్రపోయాను అనుకుంటారు. కానీ సాధన చేస్తున్నామన్న భావనలో ఉన్నవాళ్ళు నేను ఎక్కడికో సమాధి స్థితుల్లోకి వెళ్ళిపోతున్నాను, లాగబడుతున్నాను, ఏడ్చబడుతున్నాను, బాబోయ్ ఇప్పుడు నాకేమైపోద్దో అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు బాబోయ్ నాకేమైపోద్దో అని అనిపించేదే సమాధి స్థితి కాదు. వెళ్ళలేరు వాళ్ళు. అసలు అక్కడ భయమే ఉండదు. ఆధ్యాత్మికతలో ఒకటే గుర్తుపెట్టుకోండి, భయమేం ఉండదు. మీరు నిజమైన సాధనలో ఉన్నారంటే అర్థం ఏంటో తెలుసా? అసలు భయము ఉండదు, గొప్పతనము ఉండదు, నేను చేస్తున్నానని అనిపించదు, ఎదుటి వాళ్ళు చేయట్లేదని అనిపించదు, వాళ్ళు తక్కువ అని అనిపించదు, నేను ఎక్కువ అనిపించదు. ఏదో చేస్తున్నానన్న భావన అసలు ఉండదు. కామ్గా వాళ్ళ పని వాళ్ళకి అర్థమేం చేసుకుపోతూ ఉంటాడు. అసలు భయం ఉంటే రమణమైన సమాజ స్థితిలోకి వెళ్ళేవాడు కాదుగా. అది సహజ స్థితి ఆ మార్గంలో. కానీ అది కొంతమందికి సహజంగా వస్తుంది. కొంతమంది దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. హఠయోగ మార్గాల్లో, యోగ మార్గాలలో అనేక మంది దీన్ని చెబుతున్నారు. దీనికి మళ్ళీ బోల్డు క్లాసులు ఉన్నాయి, బోల్డు మంది గురువులు ఉన్నారు, వాళ్ళు నేర్పుతారు. ఒక మాటలో చెప్పాలంటే మేలుకొని నిద్రపోవటం, పద్మాసనం వేసుకొని నిద్రపోవటం, ధ్యాన ముద్రలో నిద్రపోవటం, అంతకుమించి ఏం లేదు. అలానే సమాధి స్థితిని నేను తక్కువ చేయట్లా, అది చాలా ఉన్నత స్థితి. కానీ అది ఆత్మజ్ఞాన స్థితి కాదు. నీ శరీరమును మెలకువలో నువ్వు మనస్సుని నిలిపివేసి శరీరమును నిశ్చలం చేసావు. మంచిదే, చాలా గొప్పది. ఎందుకంటే మనసుని ఎవరు ఆపలేరుగా. అలా ప్రాక్టీస్ చేసుకున్నావు అనేక రకాలుగా, ప్రాణాయామాలను, కుంభకాలను, అడిగి బోర్డులోనే మళ్ళీ విధానాలు, ఆ పేర్లన్నీ వాడుకోవటం ఎందుకు మనం? అది ఏదైనా సమాధి స్థితి వలన ఉపయోగం లేదు. అది ఎవరో కొంతమందికి అలా మొండిగా అలా చేసుకొని వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకని? లోకోభిన్న రుచి, అనేక రకాల మనుషులు ఉంటారు ఇక్కడ. ఆ మత్తు లాంటి స్థితిని పొందుదాం అనిపిస్తా ఉండవచ్చు. చాలా మంది అటు వెళ్తారు. అది ఒక మత్తు, అంతేం లేదు. నిద్రపోతే ఎంత హాయిగా ఉంటుందో, మత్తుగా ఉంటుందో, సమాధి స్థితి కూడా అలాగే ఉంటుంది, హాయిగా ఉంటుంది. అటువంటి సమాధి స్థితులు పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు షిరిడి సాయిబాబా వారి దగ్గర ఉపాసనీ మహారాజ్ అనేటువంటి ఆయన కొంతకాలం ఉన్నారు. ఏంటి, సాయిబాబా వారు షిరిడీలో ఉన్నప్పుడు ఆయన పేరు ఉపాసనీ మహారాజ్. అంటే తర్వాత మహారాజ్ అని పిలువబడ్డారు. ఆయన మహాత్ముడుగా, ఆయన శిష్యుల చేత ఉపాసనీ మహారాజ్ అని పిలువబడ్డారు. ఇప్పుడు కూడా వారి ఆశ్రమం, వారికి సంబంధించిన దేవాలయం ఇవన్నీ కూడా షిరిడీ పక్కనే సకోరి అనేటువంటి గ్రామం. అక్కడికి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంటుంది, అంత పక్కనే, లేదా 10 కిలోమీటర్లు ఉంటుందో. అక్కడికి షిరిడీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. ఆయన సాయిబాబా వారి దగ్గర కొంతకాలం సాయిబాబా వారి ఆదేశంతో, సాయిబాబా వారి దగ్గర అంటే ఆయన పక్కన లేరు, సాయిబాబా వారు మసీదులో నివసించారు, అక్కడ లేరు ఈయన. సాయిబాబా వారు చెప్పారు, ఖండోబా దేవాలయం ఉందంటే మరోట, అది మరాఠీ, మహారాష్ట్ర. ఖండోబా అంటే శివుడు అని అర్థం. ఖండోబా దేవాలయం ఉంది అక్కడ, అంటే శివుడు దేవాలయం. ఆ దేవాలయంలో నువ్వు ఉండు అని చెప్పారు షిరిడి గ్రామంలో. అప్పట్లో అది చిన్న పల్లెటూరు, పెద్ద విశేషమే ఉండేది కాదు. అక్కడ ఉండి నువ్వు విశ్రాంతిగా ఉండు, ప్రశాంతంగా ఉండు అని చెప్పారు. అంటే ఇతను అడిగాడు, నేనేమి చెయ్యాలి అని. అంటే ఇంతకు ముందు ఆయన అనేక సాధనలు చేసుకున్నటువంటి వాడు, సద్బ్రాహ్మణుడు. తనకు తెలిసిన అన్ని రకాల సాధనలు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సాధనలు, మొట్టమొదట ఆచార సాంప్రదాయం నుంచి, మన ఇంటిలో చేసుకునేటువంటి చిన్న చిన్న పూజలు, వ్రతముల నుంచి, అక్కడి నుంచి ఇంకా జపధ్యానాదుల నుంచి, తపస్సుల నుంచి ఆయన ఏ స్థితికి వెళ్ళారు ఉపాసనీ మహారాజ్ అంటే సమాధి స్థితులకి చేరుకోండి స్థితికి వెళ్ళిపోయారు. సమాధి స్థితిని పొందుతున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే వారి చరిత్రలో
వారు షిరిడీ వైపు ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు, షిరిడీ వైపు సాయిబాబా వారి దగ్గరికి ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు ఉపాసని మహారాజ్ మధ్యలో ఆయనకి ఈ ధ్యానం చేసుకోవటం ఇవన్నీ కూడా సాధనలు అలవాటు. చిన్న చిన్న సాధనల నుంచి పైకి వచ్చేసారు. ఇంకా ధ్యానంలో సమాధి స్థితికి వెళ్ళిపోయేంత పైకి వచ్చేసారు. ఆయనకి ఆ ప్రయాణంలో ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవాలని అనిపించింది. ప్రజలు ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఆయన అక్కడ ఏదో ఒక చిన్న పెద్ద పెద్ద కొండరాళ్ళు ఉండి ఆ కొండరాళ్ల మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంది. కానీ ఆ కొండరాళ్ళు ఎక్కి అటువైపు వెళ్ళటం కష్టం, బయట ప్రజలు ఇబ్బంది పెడతారని ఆ కొండరాళ్ల మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం అది. ఖాళీ ప్రదేశం కానీ చుట్టూ పెద్ద పెద్ద కొండరాళ్ళు ఉన్నాయి. కొండరా ఎక్కి అటువైపు వెళ్ళాలి. ఎలాగోలా ప్రయత్నించి కొండరాళ్ళు ఎక్కి అటువైపు వెళ్ళిపోయి ప్రజలు ఎవరు లేనటువంటి ఇబ్బంది పెట్టనటువంటి ఆ స్థితిలో చుట్టూ ఉన్న కొండరాళ్ల మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయనకి 11 రోజుల తర్వాత మెలకు వచ్చింది. 11 రోజుల తర్వాత మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు మళ్ళీ ఆయనకి ఒక్కసారిగా శరీరం పనిచేయలా, కాళ్ళు చేతులు పనిచేయలా. అంటే ఆయన స్థిరాసనంలో ఉండిపోయారుగా. ఓ పావు గంట, అరగంట, గంట ప్రయత్నించి కాళ్ళు చేతులు అన్నింటినీ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. కదిలి నిదానంగా కదుపుకొని నడిచి. మనం మామూలుగా ఇంట్లోనే కాసేపు ఒక అరగంట మఠం వేసి కూర్చుంటే కాళ్ళు చేతులు పనిచేయవు, తిమిర్లు ఎక్కిపోదు. మనం నిద్రపోతున్నప్పుడు రాత్రి నిద్రలోనే ఒకే యాంగిల్లో పడుకుంటే ఆ వైపు తిమిరి ఎక్కిపోద్దని అటు కదులుతాం, ఇటు కదులుతాం, కదులుతూనే ఉంటాం. అది ఒక సహజ స్థితి. అవేం గొప్పగా ఊహించుకోబాకండి, శరీర సహజ స్థితులే. అయితే ఆయన అంత ఉన్నత స్థానానికి వచ్చేసారు ఉపాసని మహారాజు అని ఆయన. ఇటువంటి ఎందరో మహాత్ముల చరిత్రలు చదివాను నేను, అందుకని చెబుతున్నా. 1-2 ఉదాహరణలు చెబుతున్నా. ఆయన 11 రోజుల తర్వాత సమాధి స్థితిలోంచి బయటకు వచ్చారు. వచ్చినాక ఇక చేతులు ఇవన్నీ సరి చేసుకోవడానికి చాలా టైం పట్టింది. వారికి దాహం వేసింది. మొట్టమొదట మెలకు రాగానే, సమాధి స్థితిలోంచి బయటకు రాగానే తాగడానికి నీరు లేదు. నీరు కావాలనిపించింది. చుట్టూ చూశారు, ఎక్కడ కనపడలేదు. ఎక్కడ ఆయన రాళ్ల గుట్టలు దాటేపి వెళ్ళి కొండల మధ్యలో కూర్చున్నారు కదా. పైనుంచి వర్షము కురిసింది కాసేపటికి. అది అద్భుతం కాదు, సహజ వర్షం అయ్యి ఉండొచ్చు. మళ్ళీ మీరు దానికి అద్భుతాలు ఆపాదించుకొని బుర్రపాటు చేసుకొని ఇప్పుడు సమాధి స్థితులకు వెళ్ళిపోయి మేము అద్భుతాలు చేద్దాం, మనకు కూడా వర్షం కురిసేస్తుంది, నీరు దొరుకుతుంది. ఎట్లాంటి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికానికి, ఆత్మజ్ఞానానికి పనికిరాదు, ఇవే సిద్ధులు అన్నారు. సిద్ధుల వైపు వెళ్ళే వాళ్ళు ఆత్మజ్ఞానానికి పనికిరారు అని చెప్పారు. ఎందుకని అవన్నీ ఒక సామాన్య మానవుడికి ఉండే కోరికలు, ఆశలు, అత్యాశలు, దురాశలు. వాటి వలన ఆ సామాన్య మానవుడు చేసే దుర్మార్గాలు ఎలాంటివో అలా సిద్ధులన్నీ దుర్మార్గత్వం వైపు తీసుకెళ్తాయి మనిషిని. అంటే కోరికలే, కానీ సాధనలో కోరికలను సిద్ధులు అన్నారు. ఆధ్యాత్మిక మార్గ సాధకుల కోరికలు సిద్ధులు, కోరికలేవి. కానీ సాధనలో, ఆధ్యాత్మిక మార్గ సాధనలో ఉన్నారు కనుక వాళ్ళకి సిద్ధులని పేరు పెట్టారు. వాటిని వాళ్ళు కోరుకునేవి సిద్ధులని. అవి కోరికలే. మామూలు మనిషికి అవే కోరికలు. వాటి కోసం ఇష్టారాజ్యంగా ప్రయత్నిస్తాడు, ఎదురోళ్ళని చంపేస్తాడు, ఎదురోళ్ళు లాక్కుంటాడు, దొంగతనం చేస్తాడు, మోసాలు చేస్తాడు, అన్యాయం చేస్తాడు, అబద్ధాలు చెబుతాడు, తప్పుడు వ్యవహారాలన్నీ ఎలా చేయొచ్చో తన ప్రజ్ఞను వాడతాడు. అలాగే ఆధ్యాత్మిక సాధనా మార్గాలలో ఉన్నటువంటి మహాత్ములుగా, గురువులుగా చలామణి అవుతూ మేము భక్తి మార్గాల్లో, దైవ మార్గాల్లో, మత మార్గాల్లో, ఆధ్యాత్మిక మార్గాల్లో సాగుతున్నాం అనుకునేటువంటి వాళ్ళ కోరికల పేర్లు సిద్ధులు. వాళ్ళు వాళ్ళ దగ్గర సిద్ధులు ఉన్నట్టుగా మోసం చేస్తూ ఉంటారు దేవుడి పేరుతో, మహిమలు, మాయలు, అద్భుతాలు. ఎందుకంటే దేవుడి పేరుగా అక్కడ. ఇక్కడేమో దొంగతనాలు, దోపిడీలు, ఇవి అత్యాశలు, ఆశలు, దురాశలు పోన వాళ్ళు ఏం చేస్తారు? చిన్న అబద్ధాలతో మొదలు పెడతారు, చిన్న మోసాలతో మొదలు పెడతారు. ఇక మ్యాక్సిమం మనుషుల్ని చంపే స్థాయికి వెళ్తారు. ఇంకా అంతకంటే నీచత్వమే ఉంటుంది ఆ మ్యాక్సిమం. ఇక ఈ మధ్యలో ఎన్ని రకాలు ఏం చేయొచ్చు. అలాగే ఈ మామూలు మనుషుల్ని చెడు అంటాం మనం. ఇదే ఆధ్యాత్మిక మార్గంలో దేవుడి పేరుతో జరుగుతుంటే, సాధకులుగా ఉండి చెబుతూ వాళ్ళు అలా సాధకులుగా నటిస్తూ చెబుతుంటే, సాధనల్లో చెబుతుంటే, ఆ సాధనా మార్గంలో ఆధ్యాత్మిక పదంలో సాగుతున్న వాడి కోరికల పేరు సిద్ధులు. అందుకని వాటిని తీర్చుకోవడానికి, అవి పొందడానికి వాళ్ళు మహిమలు, మాయలు, అద్భుతాలు ఉన్నట్టుగా క్రియేట్ చేస్తారు. దేవుడు మాతో మాట్లాడుతున్నాడని
రాత్రి ఆకాశంలోంచి కిందకి దిగి వచ్చాడని, నేను తలుపులు కూడా తీయలేదు, స్లాబ్లోంచి ఇంట్లోకి వచ్చేసాడని, దేవుడు గోడల్లోంచి ఇటు నుంచి అటు వెళ్ళిపోగలడని, ఆయన నా చేయి పట్టుకొని నన్ను కూడా ఈ గోడలోంచి అటు తీసుకుపోయాడని, ఇక దానికి మళ్ళీ సూక్ష్మ శరీరము, స్థూల శరీరము అని అనిమ, మహిమ, గరిమ, లఘిమ అని, అంటే అతి సూక్ష్మము అతి ఘనము అని, ఇవన్నీ ఆ కోరికల్లో వాళ్ళు చేసే పనులు. నేను వాటిని కించపరచటంలా, సహజత్వంలో మీకు అర్థమయ్యేలా చెబుతున్నా. అలాంటి చిత్రాలన్నీ మనకు క్రియేట్ చేసి చెబుతారు. ఇక ఒక రకం కాదు, ఎన్ని చెబుతారు అనేది ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని అద్భుతాలు, మహిమలు, మాయలు మీరు వింటున్నారో, సభలు పెట్టి ఎన్ని మహిమలు మాయలు ప్రదర్శిస్తున్నారో, ఎంతమందికి జబ్బులు తగ్గిపోయినాయి, ఉద్యోగాలు వచ్చేసినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పేరెంటాలు అయిపోయినాయి, నిత్యం రోజు సభలు పెట్టి వేల లక్షల మంది గురువులు అన్ని మతాలలో గురుస్థానాలలో చలామణి అవుతున్న స్త్రీ పురుషులందరూ సభలు పెట్టి వేదికల మీద సామాన్య ప్రజలతో, భక్తులు అనిపించే వాళ్ళతో మహిమలు మాయలు అద్భుతాలు చెప్పిస్తూ ఉంటారు. మా గురువు గారు ఎలా చేశారు, మా గురువిణి గారు ఎలా చేశారు, మా మత పెద్ద గారు ఎలా చేశారు, మా మత ప్రవక్త గారు ఎలా చేశారు, ఏదో ఒకటి అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకని? ఆకర్షించుకోవాలి జనాన్ని. అదే ఆ ఆకర్షించుకోవాలన్న గుణమే ప్రమాదము, అది ఆధ్యాత్మికత కాదు. రమణ మహర్షి అడవిలోకి వెళ్ళిపోయి కూర్చొని 14 ఏళ్ల వయసులో ధ్యానముద్రలోకి వెళ్ళిపోయి నాయన బట్టలు కూడా తీసి అవతల పారేశాడు. ఆయన ఎవరో అడిగారు, అయ్యా బట్టలు తీసి తిరుగుతున్నావేంటి అని. నేను ఈ శరీరమే కాదన్న భావనలో ఆయన బట్టలు కూడా తీసి అవతల పారేశాడు. అంటే ఆయనకు అర్థం కావా, ఏమయ్యా మాకు సిగ్గుగా ఉంది, అలా దిగంబరంగా తిరుగుతున్నావు, ఇక్కడ ఆడవాళ్ళు తిరుగుతారు, మగవాళ్ళు తిరుగుతారు, అలా దిగంబరంగా తిరుగుతున్నావు, చిన్న గోచారణ పెట్టుకోవచ్చుగా అని ఎవరో అన్నారు. అప్పుడు ఆయన, ఓహో నేను ఇలా తిరగడం వల్ల ఎదుటి వారికి బాధగా ఉందా, అయితే మిమ్మల్ని బాధ పెట్టనని గోచి పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సమాధి స్థితిలోంచి ఒక 11 ఏళ్లకు మళ్ళీ బయటకు వచ్చి మామూలు మనిషిగా బతికారు, అదే గోచితో బతికారు. కానీ ఎప్పుడూ తనను తాను ప్రచారం చేసుకోవాలని కానీ, తాను ఒక గురువునని చెప్పుకోవాలని కానీ, తనకు మార్గం, విధానం, పద్ధతి ఉందని ప్రకటించుకోవాలని కానీ, తానేదో సంస్థలు పెట్టి శిష్య సమూహాలను, భక్త సమూహాలను తయారు చేసుకోవాలని కానీ, లేదా తాను నమ్మిన దేవుణ్ణి, దేవతల్ని ప్రచారం చేయాలని కానీ, తన మతాన్ని ప్రచారం చేయాలని కానీ అసలు ఆలోచన కూడా పుట్టలేదు ఆయన. ఆయన అడిగారు అందరూ. ఆయన అడిగితే ఆయన ఏమన్నారు తెలుసా? నిన్ను నువ్వు తెలుసుకోవటమే నువ్వు ప్రపంచానికి చేసే గొప్ప మేలు అన్నారు. ఎందుకనంటే తనను తాను తెలుసుకున్న జీవన్ముక్తుడు ప్రపంచంలో ఎవరికి ఎటువంటి హానిని కలిగించడు, ఎప్పుడూ మేలుగానే జీవిస్తాడు. 2, అటువంటి జీవన్ముక్తుడు ఉండటం వలన జీవన్ముక్త స్థితి నిరూపించబడుతూ ప్రతి మనిషి తాను జీవన్ముక్తుడు అవ్వచ్చు, ప్రతి మనిషి ఆత్మస్వరూపమే, అనంత ఆత్మస్వరూపమే, శక్తి స్వరూపమే అనటానికి అతను నిదర్శనగా ఉంటాడు. వెలుగుతున్న దీపం ఎలా అయితే సహజంగా కాంతినిస్తుందో, ఓ దీపం వెలుగుతుంది కానీ అది వెలగటం దాని జీవితం. ఇప్పుడు దీపం వెలగటం అనేది దీపం యొక్క జీవితం. అది నేను మనుషులకు వెలుగునివ్వాలనేది అనుకోవట్లా, అది దాని గుణం, అది దాని లక్షణం, అది దాని స్వభావం, అది దాని జీవితం. కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి కాంతి ప్రసరించి ఉపయోగపడుతుంది. అలాగే సూర్యుడు మండుతున్న అగ్నిగోళం, అది సూర్యుడి జీవితం, అది సూర్యుడి శరీరం, అది సూర్యుడి స్వభావం, అది సూర్యుడి గుణం, అది సూర్యుడి లక్షణం, అదే సూర్యుడు. ఆ మండుతున్న అగ్నిగోళమే సమస్తము సూర్యుడు. నేనెవరికో వెలుగునివ్వాలి, ఎవరికో ఉపయోగపడాలి అని అసలు సూర్యుడు మండటంలా. సూర్యుడు అంటే అలా ఉంటాడంతే. కానీ ఆ వెలుగు చేత భూమి మీద జీవరాశులు మొత్తం బతుకుతున్నాయి, వాతావరణమే ఏర్పడిపోయింది బతకటానికి. అలా జీవన్ముక్తుడు తన సహజ జీవితాన్ని జీవించటమే సూర్యుని వలె, సూర్యప్రకాశము వలె ఉంటుంది. ప్రపంచాన్ని ఉద్ధరించాలని బయలుదేరే వాళ్ళందరూ కూడా వాళ్ళను వాళ్ళు భ్రమలకు గురి చేసుకొని ఇతరులను కూడా భ్రమలకు గురి చేస్తున్నారు. అసలు నువ్వు దేన్ని ఉద్ధరించగలవు, ఎలా ఉద్ధరించగలవు? దానంతటా అది ఏర్పడిన సృష్టి, అదంతా ఎక్కడ ఉంది? సృష్టి అనంత ఆత్మశక్తిలో ఉంది. కొత్తగా ఉద్ధరించటం ఏంటి అంటే అనేక కారణాలు చెప్పుకోవచ్చు, అనేక మాటలు చెప్పుకోవచ్చు, అన్ని చెబుతానే ఉన్నారు, మనం వింటానే ఉన్నాం. దానికి కర్మయోగం అని పేరు పెడతారు వాళ్ళు. కర్మ చేయకపోతారు అలానే కర్మయోగాన్ని తప్పు పట్టట్లేదు. లేదా ఇంకోళ్ళు వచ్చి భక్తి యోగం అంటారు, నేను దాన్ని తప్పు పట్టట్లా. మీ ఇష్టం, మీరు ఎన్నైనా చెప్పుకోండి, ఉన్న సత్యం అది. ఉన్నదంతా అనంత ఆత్మశక్తి అయితే ఆ అనంత ఆత్మశక్తిలోనే సృష్టి ఉంటే అసలు ఇంకెక్కడ భిన్నత ఏంటి?
ఏది పాడైపోయింది, ఏది చెడిపోయింది, ఇదేం నువ్వు బాగు చేయాలి. మొత్తం అంతా పవిత్రంగానే ఉంది, అపవిత్రత లేదు. అపవిత్రత నీ భావనలో ఉండి దాన్ని సరి చేసుకుంది. మొత్తం అంతా పవిత్రత ఉన్నది అన్న భావాన్ని పెంపొందించుకో. ఏమండి మీరు అవి దొంగతనాలు, దోపిడీలు, ఇప్పుడు ఈ ప్రశ్నలు వేస్తారు మీరు. ఇవన్నీ ఉంటాయి కదండి, మీ మనుషుల్లో చెడు ఉంది కదండి, మరి వీళ్ళందరూ చేస్తున్నారు కదండి, ఇలా జరుగుతుంది కదండి అంటే పగలు వస్తుంది, రాత్రి వస్తుంది, అది సృష్టి అలాగే ఉంటుంది. సృష్టిలో జరుగుతున్నటువంటి తీరు అది. పగలు రాత్రి బ్యాలెన్స్ కోసం వస్తున్నాయి. అలాగే కర్మ సిద్ధాంతపు భావనలో ఎవరైతే నేను మనిషిని అనుకుని తప్పుడు కర్మలు చేశారో, చెడు కర్మలు చేశారో, ఆ ఫలితాలను ఆయా వ్యక్తులు అనుభవిస్తూ ఉంటారు, ఆయా వ్యక్తులు చేస్తూ ఉంటారు. దాంతో మనకు సంబంధం లేదు. ఆ పైకి వెళ్ళిపోయినాక మాట ఇది. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం కర్మ సిద్ధాంతమే. దోచుకుంటున్నారు కదండి, ఎత్తుకుపోతున్నారు కదండి, చంపేస్తున్నారు కదండి, చంపుకుంటున్నారు కదండి అంటే అందరినీ చంపేస్తే మనుషులు ఉండేవాళ్ళు కాదుగా. అందరినీ ఎందుకు చంపుతున్నారు? కొందరే చంపుకుంటున్నారు, కొందరే కొట్టుకుంటున్నారు, కొందరే మోసాలు చేస్తున్నారు, కొందరే దొంగతనాలు చేస్తున్నారు, కొందరే దోపిడీలకు గురవుతున్నారు. ఇప్పుడు రేపులు చేస్తున్నారు కదండి అని ప్రపంచంలో స్త్రీలందరినీ ఎవరు రేపు చేయలే. ఎక్కడో ఎవరో ఒకళ్ళు దొరికారు, 1,10 మంది, 1,20 మందిని దుర్మార్గులు లేని వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా బాధితుల అంటే చెడుకి లోనయ్యిన బాధితుల, లేదా చెడు చేస్తున్నటువంటి ఆ చెడు చేస్తున్న వాళ్ళ, ఇది కర్మ సిద్ధాంతపు చట్రంలో ఇరుక్కుపోయి ఉంది. ఒకటి మాత్రం నిజం, వాళ్ళందా జ్ఞానము తెలియని పరిమిత భావనలో, శరీర భావనలో, సృష్టి భావనలో ఇరుక్కుపోయిన సామాన్యులు. అది అజ్ఞానం అన్నారు. మీ ప్రశ్నకి సమాధానం కర్మ సిద్ధాంతం. ఒకవేళ ఆ ప్రశ్న పుడితే ఆత్మజ్ఞాని ఆ పరిధి దాటి వెళ్ళిపోయాడు. అసలు ఈ భావాలు లేవు, చూసే భావం లేదు, ఈ పరిధి లేదు, అసలు ఈ ఆలోచనలే లేవు. ఇప్పుడు నిద్రలో ఏమైంది మీకు ఈ ప్రశ్న? మీరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ ప్రశ్న వేస్తారా? ఏమండి దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, అంతా సమమే అనేటువంటిది ప్రశ్న నిద్రలో వేస్తారా? ఏదిగా, ఎందుకని నిద్రలో మీరు కూడా లేరు, అక్కడ అంతా సమమే. అటువంటి స్థితి జీవన్ముక్త స్థితి. అక్కడ ప్రశ్నే పుట్టని స్థితి. ఉన్నదంతా అదే అనంత ఆత్మశక్తి. అనంత ఆత్మశక్తి ఎలా ఉంది? నిద్రాస్థితి వలె సంపూర్ణముగా ఉన్నది. అన్నింటినీ తనలోనే ఇమిడ్చుకొని ఏమీ లేని స్థితిలో అన్నీ ఉన్న స్థితి ఇమిడిపోయి ఉంది. అంటే ఏమీ లేని స్థితిలోనే అన్నీ ఉన్నాయి. మీరు ఏమీ లేని స్థితిని చూడకుండా అన్నీ ఉన్న స్థితిని చూస్తున్నప్పుడు మీకు ఈ ప్రశ్నలన్నీ పుడతాయి. కానీ అన్నీ ఉన్న స్థితి ఏమీ లేని ఆ సంపూర్ణ స్థితిలోనే ఉందన్నప్పుడు ఇక అక్కడ మీకు అసలు ఈ పుట్టవు. జాతస్య మరణం ధ్రువం, పుట్టింది మరణించక తప్పదు అన్నప్పుడు అసలు ఎవరో ఎవరిని అన్యాయం చేయటం, మోసం చేయటం, ఎత్తుకుపోవటం, మానభంగాలు చేయటం, డబ్బులు ఎత్తుకుపోవటం, మోసాలు చేయటం, చంపేయటం, పొడి చేయటం అనే తర్వాత పుట్టినోడిని సృష్టి చంపేస్తుంది. అంతకంటే అన్యాయం ఏముంది? అన్యాయం అయితే అసలు సృష్టి చంపడం కూడా అన్యాయమేగా. కాదు, సృష్టి పుట్టించింది, సృష్టి తీసుకెళ్ళిపోయింది. చంపడం అని నువ్వు పేరు పెట్టుకున్నావు. అనంతాత్మశక్తి తాను స్వరూపముగా తనను వ్యక్తపరుచుకుంది. తన స్వరూపమును మళ్ళీ తనలోనే లీనం చేసుకుంది. అది నీకు సబ్జెక్టు తెలియకపోవటం వల్ల నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, సావు పుట్టుకలు అంటున్నావు. అలాగే ఈ సబ్జెక్టు తెలియని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది కనుక వాళ్ళు భావించుకుంటారు. కానీ ఎవరైతే అనంత ఆత్మశక్తి ఎరుకను పొంది జీవన్ముక్తులయ్యారో వాళ్ళు అసలు కర్మ సిద్ధాంతపు ఆలోచనే రాదు, పరిధే రాదు. ఎందుకని వాళ్ళు అనంత ఆత్మశక్తి భావనలో ఉన్నారు. అంటే సంపూర్ణత్వపు, శాశ్వతపు, ఏకత్వపు అనంత ఆత్మశక్తి స్థితిలోనే, నా ప్రాణశక్తి స్థితిలోనే యావత్ సృష్టి ఉన్నది. ఇప్పుడు ఈ సృష్టి అక్కడ భిన్నంగా ఉండడానికి లేదు. ఈ సృష్టిలో పుట్టిన ఆత్మశక్తిలోనే, ఈ సృష్టిలో మరణించిన ఆత్మశక్తిలోనే, అది ఆత్మశక్తే, భిన్నంగా ఏమీ లేదు. అన్నీ అందులోనే జరుగుతున్నటువంటి సహజ చర్యలంటే. అప్పుడు భిన్నత్వం ఉండదు, ఒకటే ఏకత్వమే ఉంటుంది. ఉన్నదంతా మంచిగా ఉంటుంది, ఉన్నదంతా ధర్మమే ఉంటుంది, ఉన్నదంతా న్యాయమే ఉంటుంది, ఉన్నదంతా సత్యమే ఉంటుంది. అంటే ఏకభావనే ఉంటుంది, చెడు ఉండదు. ఆ స్థితికి వెళ్ళనంత వరకు చెడు భావన కలుగుతూ ఉంటుంది. అలాంటి ప్రశ్నలు వేస్తుంటాం మనం. అందుకని ప్రశ్నలు వేయటం తప్పు కాదు, ఆ స్థితికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం.
ఇక్కడ సమాధి స్థితులు ప్రశ్న కాబట్టి సమాధి స్థితుల్లో నా స్పృహను నేను కోల్పోవడం, నిద్రాస్థితి లాంటి స్థితిని పొందేటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి. హఠయోగ మార్గాల్లో, యోగ మార్గాలలో, వాళ్ళు ధ్యాన మార్గాల్లో కొన్ని అయి నేర్పుతారు. మీరు ధ్యానంలో నిద్రపోయి సమాధి స్థితికి వెళ్ళాలంటే దానికి ఏముంది పెద్ద విశేషం? అంతా ట్రై చేసి సమాధి స్థితికి వెళ్ళటం తక్కువ అంటలా, వెళ్ళిన వ్యక్తిని తక్కువ వాళ్ళు అంటలా, మెలకువలో తన మనస్సుని కంట్రోల్ చేసి ఆపగలిగినటువంటి విద్యలు నేర్చుకున్నారు. గాలికి మనసుకి సంబంధం ఉండదు. ఇప్పుడు మీరు గాలి పీల్చడం ఆపేయండి, మనసు ఆగిపోద్ది. అంటే మొత్తం ఆపేయమనిగా ట్రై చేయండి. కాసేపు గాలి పీల్చకుండా అలా కూర్చోండి, మీకు ఆలోచనలు ఏమి రావు, మనసు ఆగిపోయినట్టు ఉంటుంది. దాన్ని ప్రాణాయామముల ద్వారా, కుంభకముల ద్వారా, అనేక రకములైనటువంటి ఆ హఠయోగ సాధనా మార్గముల ద్వారా, యోగ సాధనా మార్గముల ద్వారా మనసుని నిశ్చలం చేసుకోవటం అనేటువంటి ప్రక్రియని మెలకువలో, ఎరుకలో సాధన చేశారు. అంతే. అది నిద్రలో సహజంగానే జరుగుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సమాధి స్థితి అనేది మెలకువలో నిద్రపోవడం. అలా చాలామంది మామూలు మొదటలోనే సాధనలోనే నిద్రపోయి ఆ సమాధి స్థితి భావనలు పొందేశాను అనుకుంటూ ఉంటారు. ఆ నిద్రలో వచ్చే కళలో, అంటే నిద్రలో ఊహలో ఆలోచనలు వస్తాయి, మనకి సెమీ నిద్ర పడుతుంది. ఇప్పుడు చూడండి, నిద్ర అనేది కూర్చొని నిద్రపోవడం, అంటే ధ్యానంలో నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్ర పెట్టే అవకాశం ఉండదు. గాఢ నిద్ర పడుకొని శరీరాన్ని విశ్రాంతిగా వదిలేసినప్పుడు గాఢ నిద్రలోకి వెళ్దాం. ఇప్పుడు కూర్చోబెట్టి నిద్రపోతున్నాం, బస్సుల్లో నిద్రపోతున్నాం అనుకోండి, చిన్న కుదుపుకి ఎరుపుకి మెలకు వచ్చేస్తుంటుంది, ఎరుకొచ్చేస్తుంటుంది. కాదు మళ్ళీ తోలుతూ ఉంటాం. అంటే సగం మత్తు సగం మెలకువ, 75% మత్తు 25% మెలకువ మిక్స్ అయిపోయి ఉంటాయి అక్కడ. అందుకని చిన్న కథలకు కూడా మెలకు వచ్చేలా ఉంటుంది. అలా ధ్యానంలో ఆ మత్తులోకి వెళ్ళినాక అనేక రకాల ఊహలు, స్వప్నలోకి వెళ్ళినట్టు కళల్లో ఎలా మనకు మామూలు నిద్రలో కళ్ళు ఎలా వస్తాయో అలా ఊహలు సాగుతుంటే ఆ ఊహలను పట్టుకొని మీరు సూక్ష్మ శరీర యానాలు చేస్తున్నారు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో కథ చేసేది. కాబట్టి దేవుళ్ళు, దేవతలు, ఊహల్లో, అంటే సాధనా మార్గాలన్నీ దైవీపరమైన, ఆధ్యాత్మికమైన కనుక అటువంటి ఆలోచనలు వస్తాయి ధ్యానంలో చేసినట్టు, ధ్యానంలో కూర్చున్నప్పుడు. అవన్నీ సూక్ష్మ శరీర యానాలు. మీకు దేవుళ్ళు దర్శనాలు ఇచ్చేశారు, దేవుళ్ళు మీ చుట్టూ తిరిగేస్తున్నారని సభలు కూడా పెట్టి చెబుతున్నారు, సభలు కూడా పెట్టి చెబుతున్నారు. ఒకవేళ అదే నిజం అనుకుందాం పోనే, ఇప్పుడు ఆ సభలో కూర్చున్న వాళ్ళు, అంటే నేను అటువంటి వాళ్ళు వీడియోలు పెడతాం, అటువంటి గురువులు శక్తిపాతాలు చేస్తామని అందరినీ కూర్చోబెట్టి ఫీజులు కట్టించి ఒక్కో మనిషి దగ్గర ఎంతని డబ్బులు తీసుకొని ఆయన కూర్చోబెట్టి నేను నీకు శక్తిపాతం చేస్తాను, ఇప్పుడు నీకు మీ అందరూ సమాధి స్థితిలో అనుభవం చేస్తాను, మీకు అంత శక్తి ప్రసరిస్తుందని అందరినీ కళ్ళు మూసుకోమని మొత్తానికి వాళ్ళందరినీ కూర్చోబెట్టి నిద్రపోయేలా చేసి తర్వాత వాళ్ళని మీ అనుభవం చెప్పండి అని అడుగుతున్నారు మైకులు ఇచ్చి. అంటే వాళ్ళు చెబుతున్నారు, నాకు అమ్మవారు అలా దగ్గరికి వచ్చి నా చుట్టూ తిరిగినట్టు అనిపించిందండి. కొందరేమో మీరే గురువు గారు నా చుట్టూ తిరిగి నా తల మీద చేయి పెట్టినట్టు అనిపించిందండి. ఆయన అక్కడే కూర్చొన్నాడు. ఇలా రకరకాలుగా అనుభవాలు చెబుతున్నారు. ఇప్పుడు ఒకవేళ శక్తిపాతం నిజమే అయితే, ఆయన చేసిన శక్తిపాతం నిజమే అయితే, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒకే అనుభవం కలగాలి. ఎందుకని చేస్తున్నాడు ఒక్కడేగా, ఒకే రకమైన శక్తిపాతంగా. వివిధ అనుభవాలు ఎలా కలుగుతున్నాయి అంటే ఎవరు ఊహలు వాళ్ళు ఊహించుకున్నారు, అవి మన అందరికీ ఉంటాయి. ఇప్పుడు గుళ్ళో కూర్చొని ధ్యానం చేస్తున్నాం అనుకో, సహజంగా మీరు వెళ్ళిపోండి ఏ టెంపుల్ కాంప్లెక్స్లో 10 మంది 20 మంది గుళ్ళో దేవుళ్ళు దేవతలు టెంపుల్ కాంప్లెక్స్లు బోర్డు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూర్చోండి, మీకు ఆ ఆలోచనలే వస్తాయి, ఆ ఊహలే వస్తాయి. కాదు ఇప్పుడు నేను ధ్యానం చేస్తాను, కొంచెం పెంచుకొని ధ్యానాన్ని దాకా అలవాటు చేసుకొని రోజు అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఆ గొడవల్లో ఉన్న ఎవరో ఒకళ్ళు దేవుళ్ళు దేవతలు మీకు దర్శనం అవటం, మీ చుట్టూ తిరగటం, మీ పక్కన కూర్చోవడం, కబుర్లు చెప్పడం, అది మీకు అనిపిస్తుంది. అది మానవ సహజం కదా. మనకు వచ్చే స్వప్నాలు, కళలు అన్నీ అవే కదా. బయట ఊహలు కూడా అవే కదా. చెడ్డ పనులు చేసేవాళ్ళకి చెడ్డ ఊహలు వస్తాయి, మంచి పనులు చేసేవాళ్ళకి మంచి ఊహలు వస్తాయి. వాటిని సూక్ష్మ శరీర యానాలని, నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి తిరిగి వచ్చేస్తున్నావు, ధ్యానాలు ఇక్కడే ఉంటారు, నిద్రపోతుంటారు. అలా మనుషులను భ్రమలకు గురి చేస్తున్నారు. శక్తిపాతాలని, కుండలనీలని, అయ్యని ఇయ్యని. సరే, నాకు ఏడుతో నాకేం బాధ, నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఒకవేళ ఇవి విని ఆ మార్గాల్లో సాగుతున్న వాళ్ళకి కానీ, ఆ మార్గాలు చేస్తున్న వాళ్ళకి కానీ నా వలన మీకు ఏదైనా కించిత్ ఇబ్బందిగా అనిపిస్తే, నేను ఆత్మజ్ఞాన మార్గ అవగాహన కోసం ఇది వింటున్న వాళ్ళకి చెప్పాను తప్ప మీ ఎవరిని తప్పు పట్టాలని కాదు, తప్పని కాదు. అవి నాకు అలా అర్థం అవ్వలేదు, నాకు ఎలాగే అర్థమైంది, నాకు అర్థమైంది నేను చెబుతున్నాను. ఒకవేళ మీ మార్గాలు రైట్ అని మీరు అనుకొని మీరు సాగుతూ ఉంటే
నేను చెప్పింది తప్పని మీకు అనిపిస్తూ మిమ్మల్ని ఏ విధమైన కించిత్తు బాధకు నేను గురి చేసినా మీ పాదాలకు నమస్కారం, మీ జోలికి రావాలని నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. మీరెవరో కూడా నాకు తెలియదు. కానీ సహజంగా ఈ మార్గంలో చెప్పబడిన రచించబడినటువంటి అనేక గ్రంథాలను చదివి ఆ గ్రంథాలలో ఎటువంటి తప్పుడు మార్గ గురువులు ఉంటారో కూడా చెప్పబడింది కనుక వాటిని ఉటంకిస్తూ ఉదహరిస్తూ చెబుతున్నాను. ఇప్పుడు అవన్నీ వాళ్ళందరూ యూట్యూబ్లో కనబడుతున్నారు. అందుకని ఒక సహజత్వంలో మోసపోకుండా ఉండటం కోసం చెబుతున్నాను. మోసం చేయాలని నిర్ధారించుకున్న వాళ్ళకి గొడవ ఉంది, మీరు చక్కగా చేసుకుపోండి, మీ దారిలో మీరు పోండి, మీ పాదాలకు నమస్కారం. కానీ ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎవరైనా నిజంగా శక్తిపాతం చేశారండి, ఒక 1500 మందిని కూర్చోబెట్టి చేశారు, 1500 మందికి ఒకే అనుభవం వస్తే కరెక్టే. ఇప్పుడు 1500 మందిని ఒక కళ్యాణ మండపంలో కూర్చోబెట్టాం మాట్లాడి, ఏదో శక్తిపాతమైనా ఒక ఉపన్యాసమైనా ఊరికి అనుకోండి, ఒక గురువు గారు వచ్చారు కూర్చున్నారు, లేదా ఒక బాతాజీ గారు వచ్చారు కూర్చున్నారు. ఇప్పుడు అది రాత్రి సమయం, 1500 మంది లోపలికి వచ్చారు, లైట్లు వేసాం, ఫ్యాన్లు వేసాం. ఇప్పుడు 1500 మందికి లైట్లు ఫ్యాన్లు ఒకలాగైనా కనపడతాయిగా, ఒకలాగైనా గాలి వస్తుందిగా. ఫ్యాన్కి దగ్గరగా కూర్చున్నవాడు కొంచెం ఎక్కువ గాలి వస్తుంది, దూరం కూర్చున్నవాడికి తక్కువ గాలి వస్తుంది. కానీ వెలుతురు గాలి అందరికీ ఒకటేగా. ఆ గురువు గారు కూడా 1500 మందికి, ఆ మాతాజీ గారు, ఆ గురువు గారు, ఆయన ఒక్కడే కనపడుతున్నాడుగా. మరి ఆయన శక్తిపాతం చేసినప్పుడు, ఆయన మహిమలు ప్రకటించినప్పుడు 1500 మందికి 1500 రకాలుగా ఎందుకు వస్తుంది అంటే ఎవరి స్థాయిని బట్టి వారంతా అందరు నడుపుకోవడానికి చెబుతాడు. వాళ్ళ స్థాయి ఎందుకు, నీ స్థాయి కదా శక్తిపాతం. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకంటే వాళ్ళు ఎళ్ళకాడది. నీ దగ్గరకు వచ్చి నువ్వు శక్తిపాతం చేస్తున్నప్పుడు స్థాయి నీది కదా. అందరికీ సమస్థాయిలో చేయిపోయా ఏకానుభవం కలిగితే ఇంకా నమ్ముతారుగా ప్రజలు. అందరికీ ఒకే దేవుడు కనబడ్డాడు, లేదా అందరికీ ఒకే దేవత కనబడింది, లేదా అందరికీ ఒకే అనుభవం వచ్చింది అనుకో, అప్పుడు నమ్ముతారుగా ప్రజలు. ఇది ప్రజలలో ఉన్నటువంటి మానసిక స్థితిగతులలో ఉన్న భేదభావాల వలన ఒక మనిషిని మనం అలా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళొచ్చు, మాట్లాడిచ్చి. అంటే అదే ట్రాన్స్ అంటే అది మోసమని కాదు. ఇప్పుడు మనం సినిమాకి వెళ్తాం, సినిమాలో 500 మంది 1000 మంది కూర్చొని ఉంటారు సినిమా హాల్కి వెళ్తే. అందులో ఒకళ్ళు జోక్ వస్తే నవ్వుతారు, ఒకళ్ళు నవ్వరు. ఒకళ్ళకి హాస్యం ఇష్టం, ఒకళ్ళకి శృంగారం ఇష్టం, ఒకళ్ళకి పాటలు ఇష్టం, ఒకళ్ళకి మ్యూజిక్ ఇష్టం, ఒకళ్ళకి ఫైటింగ్లు ఇష్టం, ఒకళ్ళకి చంపేయటం ఇష్టం. ఓ రక్తపాతాలు కత్తులతో నరికేసుకుంటుంటే సూపర్గా ఉందంటూ ఉంటాడు ఒకడు. ఒకళ్ళకి చక్కటి మంచితనంతో సాత్వికంగా సాగిపోయేది ఇష్టం. ఒకే సినిమాలో ఎన్నిటినీ ఇంతమంది అనేక రకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సినిమా ఒకటే. అందుకని ఈ భాగం బాగుంది, ఈ భాగం బాగోలేదు, ఫలానా వాళ్ళ యాక్షన్ బాగుంది, ఫలానా వాళ్ళది బాగోలేదు, అబ్బా ఫలానా సన్నివేశం భలే తీసాడు అని ఒకటి చెబుతుంటే ఇంకొకటి ఫలానా అదే సన్నివేశాన్ని బాబోయ్ రక్తపాతం చూడలేక చచ్చిపోయానంటాడు. ఇంకొకళ్ళు అదే హాస్య సన్నివేశానికి నవ్వుకుంటుంటే ఆ ఎదవ బూతు జోకులకు నవ్వుకోవటం ఏంటంటాడు ఇంకొకడు. ఇది వివిధ మానసిక స్థితిగతుల చర్యలు. దీన్ని అర్థం చేసుకోవాలి మీరు. అవే ఆధ్యాత్మికతలో సేమ్ మీ మనసు అలాగే పనిచేస్తుంది, ఎవరి మనసు అయినా అలాగే పనిచేస్తుంది. అందుకని అనేక మంది అనేక రకాలుగా భావించుకోవటం వలన ప్రిపేర్ అయ్యి కూర్చోబెట్టి ఇప్పుడు శక్తిపాతం చేసేస్తున్నాను ఊహించుకోండి అని ముందే ఊహను క్రియేట్ చేయటం వలన అలా అనిపిస్తుంది అనేక రకాలుగా. అంతే, అంతకు మించి ఏం లేదు. అందుకని విషయాలను అర్థం చేసుకోండి. ఇక్కడ మెయిన్ ప్రశ్న సమాధి గురించి కంటే మళ్ళీ చెబుతున్నా. సమాధి అంటే అసలు మనం మామూలుగా ఆత్మజ్ఞాన మార్గంలో మహాత్ములు సూచించిన, మహాత్ములు చెప్పిన సమాధి స్థితి ఏంటి అంటే సమాధి అంటే బుద్ధి, సమానమైన బుద్ధి. సమానమైన బుద్ధి అంటే ఏంటి? అంతా ఏకత్వమే, ఉన్నది ఒక్కటే ఏకత్వ బుద్ధి. అనేకత్వపు ఆలోచనలే పుట్టని బుద్ధి. అది ఎప్పుడు ఆత్మస్థితి అనుభవం అయినప్పుడు తెలుస్తుంది. ఇది అంటే దీనికి యోగాసనాలు వేయటం, ధ్యానాలు చేయటం, కళ్ళు మూయటం, సమాధి స్థితులకు వెళ్ళి అయ్యేం ఉండవు. జ్ఞానము అలా ఉండవంటే మీరు సాధన చేసుకోండి. సాధన చేయొద్దంటలే నేను, ధ్యానం చేయటం తప్పని నేను చెప్పట్లే, చక్కగా చేయమని చెబుతున్నాను. నేను కూడా చేసుకుంటా. ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా ప్రశాంతతని, శరీరానికి ప్రశాంతంగా ఉండటం, మనసుకు ప్రశాంతంగా ఉండటం అనేది అలవాటు చేయాలంటే ధ్యానమే ఉత్తమమైంది. అందులోంచి అదే దాన్నే తపస్సు అంటారు. ధ్యానం అంటే పార్ట్ టైం అండి, ఫుల్ టైం చేస్తే తపస్సు, అంతకు మించి ఇంకేం లేదు. ఇది శరీర మనస్సులకు అలవాటు చేస్తున్నాం. నిరంతరం కదిలిపోతూ అవి మనకి అవిశ్రాంతంగా ఊగిపోతుంటే మనకి
చలించిపోతూ ఉంటాం, సుఖదుఖాలకు లోనైపోతూ ఉంటాం, కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. అందుకని కొంచెం వాటిని ఆపటం అలవాటు చేస్తున్నాం, అంతే, అంతకు మించి ఏం లేదు. ఆ స్థితుల్లో ఒకవేళ నిన్ను నువ్వు మర్చిపోయేంత స్థితి వస్తే ఆ ధ్యానంలో, ఆ తపస్సులో, దాని పేరు సమాధి. కానీ దానివల్ల ఉపయోగం లేదు. నిన్ను మర్చిపోయే కాసేపుడికి మెలకు వస్తుంది, మళ్ళీ నీకు నువ్వు గుర్తు వస్తావు. ఏమైంది ఇప్పుడు? మళ్ళీ మొదటి నుంచే నిన్ను, అంటే నిద్రకు ముందు నీ విషయాలన్నింటినీ వదిలేసి ఎలా నిద్రపోయావో, మెలకు వచ్చేటప్పటికి మళ్ళీ మెలకు రాగానే ఆ విషయాలన్నీ పట్టుకునే కదా జీవిస్తున్నాం. అలాగే సాధనలో ధ్యానమో తపస్సు ఏ పేరైనా పెట్టుకోండి, అనేక మంది అనేక పేర్లు పెడతారు వాటికి. మళ్ళీ వాటికి క్రియలు అంటారు, ముద్రలు అంటారు, రకరకాల పేర్లు పెట్టేస్తారు. ఈ పేర్ల గందరగోళం. అందుకే నేను ఆ పుస్తక భాష వాడలేదు, సామాన్యుడికి అర్థమయ్యేలా, అర్థం చేసుకోగలిగేలా మామూలుగా చెబుతున్నా. ఈ ధ్యానంలో లేదా ఈ తపస్సులో అలా ప్రశాంతంగా కూర్చొని శరీర మనస్సులకు ఒక ప్రశాంతతను అలవాటు చేద్దామనే ప్రక్రియలో, ఆ ప్రక్రియను ధ్యానం అంటారు, తపస్సు అంటారు, ఏ పేర్లు పెట్టుకుంటారు మీ ఇష్టం. ఆ ప్రక్రియలో ఎప్పుడైనా నన్ను నేను మర్చిపోతే, నిద్రాస్థితిలో మర్చిపోయినట్టుగా, అది సమాధి స్థితి. అది నువ్వు గాఢ నిద్ర కావచ్చు, కూర్చొని నిద్రపోవచ్చు, లేదా సంపూర్ణంగా సమాధి స్థితిలోకి వెళ్ళొచ్చు. కానీ నిద్రాస్థితికి సమాధి స్థితికి తేడా ఏమీ లేదు. ఏంటంటే నీ ఎరుక నీకు ఉండదు. అయితే శాశ్వతంగా ఉన్నదా? కానే కాదు. కొంతమందికి 1 నిమిషం 2 నిమిషాల్లో టక్కనాలు మళ్ళీ మామూలు ఎరుక వచ్చేస్తుంది. కొంతమందికి అది పావు గంట ఉండొచ్చు, అరగంట ఉండొచ్చు, గంట ఉండొచ్చు, రోజులు ఉండొచ్చు. ఉపాసని మహారాజు అనే ఆయనకి 11 రోజులు ఉంది. 11 రోజుల తర్వాత ఆ ఉపాసని మహారాజు మెలకు వచ్చి దాహం వేస్తే వర్షం కురిసింది, కాసేపటికి ఏదో నీళ్ళు అవి పట్టుకు తాగాడు చేత్తో. తర్వాత ఫుల్గా తడిసిపోయాడు ఆ వర్షంలో. కాస్తే మంచి ఎరుక, ఉత్సాహం వచ్చింది. స్నానం చేస్తే ఒక రకమైన ఫ్రెష్నెస్ వచ్చినట్టు వచ్చింది. కానీ ఇటు నుంచి అటు రాళ్లు దాటి వెళ్ళేటప్పుడు ఎలాగో వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకున్నాడు. ఇప్పుడు అటువైపు నుంచి ఇటు రావడానికి ఆయన వల్ల కాలేదు. నానా తిప్పలు పడి మొత్తానికి అక్కడ ఏవో చెట్టు కొమ్మలు అవి దొరికితే చాలా ప్రయత్నించి అవి దాటి ఎక్కొచ్చి మళ్ళీ బాబావారి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు బాబావారు చెప్పారు, అందుకని అతను ఆల్రెడీ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అదే అంతిమమైంది అయితే అతను సాధన చేయవలసిన అవసరం ఏం లేదు. కానీ అది అంతిమం కాదు. నిద్రపోవడం నుంచి మెలకు వచ్చినట్టు ఉంటుంది. 11 రోజుల తర్వాత మెలకు వచ్చింది, మళ్ళీ ఆకలి వేసింది, మళ్ళీ దాహం వేసింది. 11 రోజులు లేదు. అది ఎందుకు లేదనేది వేరే అంశాలు, వాటి గురించి చెప్పుకోవద్దు. వాటి వల్ల ఉపయోగం లేనప్పుడు ఎందుకు? ఉపయోగమే లేదు కదా అసలు. ఆత్మజ్ఞానం కాదు కదా అది. అనేది శరీర మనస్సులకు సంబంధించిన చాలా ఉన్నత స్థితి, అందులో డౌటే లేదు. అక్కడి నుంచి ఆత్మజ్ఞానానికి వెళ్ళడం చాలా తేలిక కూడా. అప్పుడు బాబావారు ఇతను సమాధి స్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడని వివరాలన్నీ తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది కదా. అందుకని ఏమీ చేయకుండా కూర్చోని అడిగారు. ఖండోబా మందిరంలో ఉండు, ఎక్కడ ఉండను, నువ్వు వెళ్ళి ఖండోబా మందిరంలో ఉండు. ఇప్పుడు బాబావారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ బాబా దగ్గర మసీదులో ఉండేవాళ్ళు. పొద్దున్న సాయంత్రం వరకు ఆయన దర్శనాలు చేసుకోవడం, ఆయనతో మాట్లాడటం. ఆయనకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు కొంతమంది రాత్రి ఆయనతో పాటు పడుకునేవాళ్ళు కూడా. అయితే ఈయన్ని అసలు ఉపాసని మహారాజుని నా దగ్గరికి రావక్కర్లేదు, నా దగ్గర ఉండక్కర్లేదు, నువ్వు నా దర్శనాలకు రావక్కర్లేదు, నా పక్కన కూర్చోవక్కర్లేదు, అసలు ఇటు రాకు, నువ్వు వెళ్ళి ఆ ఖండోబా మందిరంలో కూర్చో, నీకు అవసరమైనవన్నీ అక్కడికే వస్తాయి, భోజనాదులన్నీ నేను ఏర్పాటు చేస్తాను, నా భక్తులకు చెబుతాను, వాళ్ళు నీకు పెడతారు, వెళ్ళి అక్కడే కూర్చోమని. ఈయన కూర్చొని నేను ఏం చేయను అన్నాడు బాబావారిని. ఏమీ చేయకుండా కూర్చో అని చెప్పారు. ఎందుకని ఏమైనా చేస్తే ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆ రేంజ్ ఉంది ఆయనకి. ఏమీ చేయకుండా ఊరికినే కూర్చో అన్నారు. అంటే ఎరుకతో ప్రజ్ఞతో ఏమీ చేయకుండా ఉండటం జీవన్ముక్త స్థితి. నీకు కావలసిన ఆహారం వస్తుంది, కాలకృత్యాలు తీర్చుకో, అవన్నీ చెయ్యి, కానీ మెలకువతో ఉండు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోబాక, ఎరుకతో ఉండు. ఇవన్నీ బాబావారు చెప్పలా, నేను విశ్లేషిస్తున్నా మీకు. ఎందుకంటే ఆ గ్రంథాలు చదివాను నేను. స్టార్టింగ్లో ఇటువంటి మహాత్ముల గ్రంథాలన్నీ 30 ఏళ్ల క్రితమే అన్నీ చదువుకుంటూ వచ్చాను. అయితే చదవడం గొప్పతనమే ఉంది, చదివిన పాఠాలు అప్పచెబుతున్నాను. నాకే అనుభవం రాలేదు. నాకు కనీసం జ్ఞానంలో కూడా ఎటువంటి అనుభవం రాలేదు. ఇంకా ఇప్పుడు ఈ ప్రశ్న అడిగిన సోదరుడు బోల్డ్ రాశాడు, నేను ధ్యానంలో చాలా అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోయాను, నేను మీకంటే ముందు వెళ్ళిపోతానని నాకు ఛాలెంజ్ కూడా చేశాడు. వెళ్తే చాలా మంచిది. అసలు వినేవాళ్ళు నాకంటే ముందే వెళ్ళిపోవాలి. వెళ్ళగలరు మీరు. ఎందుకనంటే నేను చాలా మందబుద్ధి గలవాడిని. నాకు 40 ఏళ్ళు పట్టింది 4 విషయాలు తెలియటానికి.
2 కుటుంబ పరంగా బాధ్యతలను స్వీకరించి నా బాధ్యతలన్నీ చేయాలనుకుంటున్నా, తప్పించుకుపోవాలనుకోవట్లా. అలా నాకు ఆర్థిక బాధలు, అనారోగ్య బాధలు, శారీరక మానసిక బాధలు, కుటుంబిక బాధలు, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నింటిలో ఇలా మీతో శీర్షికలు పంచుకుంటూ నేను చేసుకునేది ఏదో కొద్దిగా కూర్చొనే ధ్యానం అయ్యే సాధన చేసుకుంటున్నాను. కానీ ఈ ఆర్థిక సమస్యలు లేని వాళ్ళు, అనారోగ్య సమస్యలు లేని వాళ్ళు, ఇదంతా బాగా అర్థమవుతున్న వాళ్ళు ఖచ్చితంగా నాకంటే ముందు వెళ్ళిపోతారు, అందులో డౌటే లేదు. నేను ఇది చెప్పటం వరకే, మిగిలిందంతా నా కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. భవిష్యత్తులో అసలు నేను ఎలా బ్రతకాలి అన్నది ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఎందుకంటే ఆర్థికం లేకుండా ఎలా బతుకుతాం? ఇవన్నీ నా సొంత విషయాలు. కాబట్టి నాకంటే మీరు ఖచ్చితంగా ముందు వెళతారు. ఆ ఫెసిలిటీస్ ఉన్నవాళ్ళు, ఆ అవకాశం ఉన్నవాళ్ళు, సాధన అవకాశం ఉన్నవాళ్ళు, అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళు, అలానే అర్థమవుతున్న వాళ్ళు. కాబట్టి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకొని చెబుతున్నాను నేను. ఇప్పుడు ఈ సమాధి స్థితిని అర్థం చేసుకోండి. సమాధి 2 రకాలు. ఏంటి 2 రకాలు మాట్లాడుకునేది అంటే, ఒకటి శరీర స్పృహను కోల్పోవటం, మళ్ళీ శరీర స్పృహ వస్తూ ఉంటుంది, అది సమాధి. అలా కోల్పోయినటువంటి ఉపాసని మహారాజ్ అని ఆయన ఒరిజినల్ పేరు కాశీనాథ్ గోవింద ఉపాసని శాస్త్రి ఏదో ఉంది ఆయన పేరు, ఇలాగే ఉంటుంది ఇంచుమించు, అది సహజ పేరు. తర్వాత ఉపాసని మహారాజ్ అన్నారు ఆయన. ఆ పేరు కొంచెం ఆయన తప్పు చెబితేనే క్షమించండి. ఆయన్ని ఊరికినే కూర్చోమన్నారు బాబావారు. ఏమీ చెయ్యొద్దు, అన్నీ గమనిస్తూ ఉండు. శరీరకు సంబంధించిన ఆహారం వస్తుంది, తిను. ఆహార ఏర్పాట్లు ఉంటాయి, నిద్ర వచ్చినప్పుడు పడుకో, కాలకృత్యాలు తీర్చుకో. మిగిలిన సమయంలో మెలకువతో ఉండు, ఆ ఖండోబా మందిరంలో కూర్చో, కానీ ఏ సాధన చేయకు అని చెప్పారు. అతనికి అర్థం కాల. అర్థం కాక అతను సాధనలు చేశాడు. అతనికి జపాలు అలవాటు ఉంది. సమాధి స్థితులకు వెళ్లకుండా జపం చేస్తున్నాడు. 1,00,000 జపం చేసి అక్కడ రాయి పెట్టుకుంటున్నాడు. అంటే ఏం చేయాలి తోచదుగా, రాయి పెట్టుకుంటున్నాడు అక్కడ. అలా కొన్ని రోజులకి అప్పుడప్పుడు బాబావారు అటు వచ్చేవారు. ఎప్పుడో కొన్ని నెలలకు బాబావారు అటు వచ్చి అతన్ని చూశారు, పలకరించారు, ఎలా ఉన్నావు ఏంటని. బాగానే ఉన్నానండి అని. ఎవరో తిండి పెడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఆ రాళ్ల గుట్ట ఒకటి ఉందా ఆయన ఎదురుగా, పెద్ద గుట్ట అయిపోయింది అది, ఆయన జపాలు చేసి. ఈ రాళ్ళు ఏంటి అని అడిగారు. ఈ రాళ్ల గుట్ట ఏంటి అని. అంటే ఇలా జపం చేసి ఒక రాయి పెడుతున్నానండి, 1,00,000 అయితే ఒక రాయి లెక్క, ఎన్ని రాళ్ళు ఉంటే అన్ని లక్షలు జపం చేశాను అన్నాడు. ఒక్క తన్ను తన్నేశారు బాబావారు ఆ రాళ్ల గుట్టని. అతన్ని అరిసి కేకలేశారు. ఏమీ చేయకుండా నిశ్చలంగా ప్రశాంతంగా కూర్చోమంటే ఇదెందుకు చేస్తున్నామని. అంటే ఇదేంటి, చేయటం అనేది మానసిక చర్య, చేయటం అనేది శరీర ప్రక్రియ. నోటితో ఉచ్చరించుకుంటాడు, చేయి తిప్పుకుంటూ ఉంటాడు, జపమాల పట్టుకొని, మనసుని దాని మీద పెడతా ఉంటాడు. అయితే అవన్నీ చేయొద్దని కాదండి, అవన్నీ చేస్తూ వెళితేనే మనబోటి వాళ్ళం అక్కడికి వెళ్తాం. ఆయన సమాధి స్థితికి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకి జీవన్ముక్త స్థితి చాలు. మళ్ళీ ఆయన ఏం చేసినా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. కాదు, ఆయన జీవన్ముక్త స్థితిలోకి తీసుకురావాలి. అది బాబావారు చేస్తున్న పని అక్కడ. అందుకని ఎరుకతో మెలుకవతో ఏమీ చేయకుండా కూర్చో. నీ ప్రజ్ఞ నీకు తెలుస్తుంది, నీ ప్రజ్ఞను తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నీ ప్రజ్ఞను గమనించు. శరీరపరమైన కార్యాలు చేయకు, మనోపరమైన కార్యాలు చేయకు. నీ ప్రజ్ఞను గమనించు. ఊరికినే కూర్చుంటే నీ ప్రజ్ఞ తెలుస్తుంది నీకే. ఊరకుండుట ఉత్తమ యోగంబు అన్నారు వేమన గారు. అంటే ఇది మన పుస్తకాల్లో చెప్పుకుంటున్నాం, ఇంకా బాబావారు డీటెయిల్డ్గా చెప్పి ఉండొచ్చు, ఆయనకి చాలా డీటెయిల్డ్గా వివరించి కూడా ఉండొచ్చు. కానీ జరిగింది అది మనకు పుస్తకంలో ఎంతవరకు అందింది, దాన్ని విశ్లేషించుకుంటున్నాం. ఆ తర్వాత ఆయన అలా ఏమీ చేయకుండా కూర్చున్నారు. అలానే ఏమీ చేయకుండా అంటే శరీరానికి చేయలేదని చక్కగా ఆనందన్నారు, కాలకృత్యాలు తీర్చుకున్నారు, అన్నీ చేసుకున్నారు. స్టార్టింగ్లో ఆయన కోపతాపాలు కూడా వచ్చాయి. ఆయన ఎవరైనా ఇబ్బంది పెడితే బాగా కోపం వచ్చేది. రాను రాను అదంతా పోయింది. ఎంత పోయింది, ఎంత ప్రశాంత స్థితికి వచ్చారంటే, అక్కడ అదంతా చిన్న పల్లెటూరు, ఆయన కూర్చున్న మందిరం కూడా చాలా చిన్నదే, అంత శుభ్రత అది ఏమి ఉండదు అక్కడ. అంటే ఆ చుట్టూ అన్ని మొక్కలు, పిచ్చి మొక్కలే, తేళ్ళు, జరులు లాంటివి కుట్టే. శరీర భావన ఎంత పోయిందంటే ఆయనకి, అవి కుట్టినా కూడా ఆయనకి ఏమి అనిపించట్లా. వాటిని అలా తీసి పక్కన పడేసి మళ్ళీ తన మేలకుండా కూర్చునేవాడు. తర్వాత ఆయనే స్వయంగా చెప్పుకున్నారు, నాకు ఆత్మానుభవం కలిగిందని. అనుభవాన్ని కూడా చెప్పారు, ఎలా కలిగిందో సంపూర్ణంగా వివరించారు అనుభవాన్ని. కానీ అది నేను ఇక్కడ చెప్పను,
ఎందుకనంటే ఇవి ఊహించుకు చచ్చిపోతున్నారు, ఎక్కువ మళ్ళీ ప్రశ్నలు వేస్తున్నారు. అందుకే మీకు చాలా విషయాలని మనం సామాన్య పరిధిలో ఆచరించుకోవడానికి అనువుగానే చెబుతున్నాను తప్ప గ్రంథాలలో మహాత్ములు వాళ్ళ అనుభవాలను కూడా చెప్పారు, అవి చవట్ల. ఎందుకని ఇప్పుడు అది మళ్ళీ ఊహించుకుంటాం, కూర్చొని నాకు వచ్చేసింది అనుకుంటాం. అది అనుభవం, ఊరికి అనుభవం ఏంటి, అర్థమైంది, జీవన్ముక్తుడు అయిపోయాడు ఆయన. అయిపోయినాక బాబావారి దగ్గరికి వెళ్తే బాబావారు వెళ్ళిపోయి నువ్వు ఇంకెక్కడ ఉండక్కర్లేదు, నువ్వు జీవన్ముక్త స్థితిని పొందేసావు, ఇక నీకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళి కూర్చోపోమన్నారు. ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే సమాధి స్థితుల్లోకి వెళ్ళిపోతున్న వ్యక్తికి నేచర్, ప్రకృతి సమాధి స్థితుల నుంచి సహజమైనటువంటి ఆత్మజ్ఞానంలోకి వచ్చి ఆ సమాధి స్థితిలో ఉండిపోయి మరణించకుండా ఆ సమాధి స్థితుల్లో ఇరుక్కుపోయి అలాగే చచ్చిపోతాం. కొన్ని రోజులు సమాధి స్థితులు, లేకపోతే మళ్ళీ బయటకు వస్తాం, ఈ సమాధి స్థితి గొప్పదంటాం, మళ్ళీ బయటకు వస్తాం. అట్లా ఏదో జరిగి చివరికి శరీరం అయితే మరణించాలి, సమాధి స్థితిలో చనిపోతారని కాదు నేను చెప్పేది. శరీరం ఎప్పటికైనా చనిపోద్దుగా, అదే అంతిమ సాధన కాదు. ఆత్మజ్ఞానాన్ని నువ్వు పొంది జీవన్ముక్తుడు అవ్వాలి అనడానికి ప్రకృతి ఆయనకి బాబావారి దగ్గరికి వెళ్ళేలా చేసింది. అది పెద్ద స్టోరీ. ఆయనకున్న అవసరాలు రీత్యా వచ్చారు, అక్కడ ఆయన సూచనలు ఇచ్చారు, ఈయన స్థితి అర్థమైంది. అది అర్థమైనటువంటి గురువులు సూచన ఇవ్వగలుగుతారు. ఏముంది సూచన, ఆ స్థితుల్లోకి వెళ్ళబాక ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని పొందాడు, పొందినాక చెప్పారు 3 సంవత్సరాల చివరి ఉన్న కాలం ఉన్నారు, 3 సంవత్సరాలు 4 నెలల్లో, 3 సంవత్సరాలు 6 నెలల్లో ఉన్నారు అక్కడ ఆయన. దానికి ముందే బాబావారు చెప్పారు సుమారుగా 4 సంవత్సరాలు ఉండి ఇక్కడ, నీకు తర్వాత నువ్వు పొందాల్సింది పొందేస్తావు మొత్తం అని. ఎందుకంటే అప్పటికే ఆయన 11 రోజులు సమాధి స్థితిలోకి వెళ్ళగలిగిన స్థితిలో ఉన్నాడు ఆయన. సరే, తర్వాత బాబావారు 3 సంవత్సరాలు చిల్లర ఎంతో 6 నెలలు అంత గడిచిన తర్వాత బాబావారు చెప్పారు, ఇక నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు, నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందాది. ఆయనకు కూడా తెలిసింది సంపూర్ణ అనుభవంగా. ఆయన తన అనుభవం ఎలా కలిగిందో కూడా చక్కగా వివరంగా చెప్పారు. కాదు ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటే మనం సామాన్యుని ఊహించుకుంటా పోతాం, పొరపాటు చేసుకుంటాం. కాదు, అనుభవం కలిగినాక అదే అనుభవం వద్దు. అందరికీ ఒకేలా అనుభవం ఉండదు, అది ఒకేలా అవ్వదు అది. అందుకని అనుభవాలు వద్దు, సాధన చేసుకుంటూ వెళ్తే మన అనుభవం మనకు వస్తుంది, మన అనుభవం మనం పొందాలి అంతే. అందుకని అనుభవం చెప్పట్లే ఇక్కడ. ఆయన పొందాడు, ఆయనకే తెలిసింది నేను మోక్షానుభూతిని పొందానని. అప్పుడు ఇంతకు ముందున్న స్థితికి ఇప్పుడు అనుభవం కలిగినాక స్థితికి భేదం తెలిసింది, ఏకత్వ భావన వచ్చేసింది. ఆవిడ బాబావారు వెళ్ళిపోమన్నారు, ఇక్కడ ఉండక్కర్లేదు నాయన నువ్వు వెళ్ళిపోమన్నారు, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చోమన్నారు. ఆయన అక్కడికి దగ్గరలోనే సుకోరి అంటే బాబావారికి 10-11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుకోరి అనేటువంటి ఊరికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. అక్కడ పెద్ద దేవాలయాలు వెలిసిపోయినాయి, ఆయనకి బోళ్ళు శిష్య సమూహం తయారైంది, ఇప్పుడు కూడా ఆ ఊరు అక్కడే ఉంది. అయితే ఆయన దూర ప్రాంతాలకు వెళ్ళలేదు బాబావారిని విడిచి. ఎందుకనంటే నేను వీరి దగ్గరే ఈ స్థితిని పొందాను, ఈ దగ్గరలోనే ఉందామని ఏదో అభిమానంగా అక్కడ ఉండిపోయారు ఆయన అంతే. ఇంకా అలా మహాత్ములు ఉంటే దాన్ని మళ్ళీ కథలెళ్ళి బోళ్ళు తయారు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మామూలు మనుషులు. అయ్యొద్దు మనకి. మనం ఆత్మజ్ఞాన మార్గపు విషయాలు, అది కూడా మన కోసం, ఇంకోళ్ళ కోసం కాదు. మళ్ళీ ఉపాసని మహారాజు అక్కడనే ఎత్తకబాకండి, మళ్ళీ అయ్యేమొద్దు, మీరు చూసుకోండి అంతే. ఒకళ్ళు వెతుక్కోండి, చక్కగా చూడండి. మహాత్ములను చూడటం మంచిదే, ధ్యాన సాధనలు మంచిదే, సమాధి స్థితులు మంచిదే. కానీ ఆత్మజ్ఞాన మార్గంలో సహజత్వం ఏంటంటే సహజ మనిషిలాగా జీవిస్తూ జీవన్ముక్త స్థితి, ఏదో నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయిన అచేతన స్థితి కాదు. అది సహజ స్థితి, సహజంగా వస్తుంది. అందువలనే అసలు నిజమైన మహాత్ములు ఎవరో దొంగలు ఎవరో తెలియకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు దొంగలు ఎవరో తెలియవలసిన అవసరమే మనకు లేదు. ఎందుకని అసలు ఇక్కడ సింపుల్ పాయింట్, నిన్ను నువ్వు గమనించుకుంటూ నీకు నువ్వు సాధన చేసుకుంటూ నీ లోపలకు నువ్వు వెళ్ళేదానికి అసలు బయట దాంతో పని ఉంది. దొంగలైతే మనకెందుకు, మంచివాళ్ళు అయితే మనకెందుకు కాదు. ఒకవేళ ఏదైనా గైడెన్స్ కావాలి, గురువులను అనుసరిస్తానంటావా, కీర్తి కామము కనకము, స్త్రీలైన పురుషులైన వాళ్ళ కీర్తి కోసం, వాళ్ళ కోరికల కోసం, వాళ్ళ డబ్బు కోసం ప్రయత్నించని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ నమ్మిలిపోవచ్చు. అలా వెళ్ళి చూసినాక వాళ్ళు డబ్బులు పట్టుకొని తిరుగుతున్నారు, డబ్బుల కోసం ప్రయత్నించుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, కీర్తి సంపాదించుకుంటున్నారు, కోరికలు తీర్చుకుంటున్నారు, మంచి ఏసీలు, బంగళాలు. కోరికలు అంటే రకరకాలు, మంచి మంచి డ్రెస్సులు, ఏదైనా కావచ్చు. అనిపించింది అనుకో, వాళ్ళకి దూరంగా ఉండంతే. వాళ్ళు మంచి చేస్తే ఏం తీసుకో, కానీ వాళ్ళని నమ్మి వాళ్ళు మోసపోవాక దూరంగా ఉండు, మంచి తీసుకొని ఆచరించుకో.
నీ లోపల నువ్వు ఆచరించుకొని నువ్వు జీవన్ముక్తురాలు అవటం అనేది నీ అంతరంగంలో జరిగే ప్రాసెస్. నీ ప్రాణశక్తి నీకు సంబంధించింది. నీ లోపల విషయానికి బయటవాడితో పనే ఉంది. బయటవి చెడ్డవైనా మంచివైనా నీకు వచ్చిన నష్టం లేదు, లాభం లేదు. చూడండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థమైతే ఆచరించుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా ప్రశ్న రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శీర్షికని ఎంత దూరమైనా అలా చెప్పుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే సమాధి స్థితి అనేది పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగంలో ఆఖరి స్థితి. పతంజలి మహర్షి అష్టాంగ యోగాలు చెప్పారు, అందులో ఆఖరి స్థితి అది. ఏంటి పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగము అంటే? అంటే 8 అంగములు, అంటే 8 విధములుగా. యోగము అంటే కలయిక. అందులో మొదటిది యమ. అష్టాంగ యోగంలో 8 చెప్పారని చెప్పాంగా. అంటే ఏంటి అసలు ఈ యోగం అంటే? యోగ చిత్తవృత్తి నిరోధ. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగము అంటే ఏంటంటే చిత్తవృత్తి, మనసు యొక్క వృత్తులను, అంటే మనసు యొక్క కదలికలను నిరోధించటమే యోగము. అంటే మనసుని ఏకాగ్రపరచటమే యోగము. దాని పరుగులాపటమే యోగము. ఆ యోగముల సూత్రాలు, అంటే సూత్రాలు అంటే విధానాలు. వీటినన్నింటినీ పాటిస్తే మీరు ఆ స్థితికి వెళ్ళగలుగుతారు అని పతంజలి మహర్షి చెప్పారు. అక్కడి నుంచి దాన్ని పట్టుకొని అనేక మంది ఆ యోగ మార్గాలను అనేక రకాలుగా తయారు చేశారు. వీరు చెప్పినటువంటి అష్టాంగ యోగ సూత్రములు ఏంటి? ఆ 8 ఏంటంటే, మొదటిది యమ. యమ అంటే అహింస. అహింస అంటే ఎవరిని బాధించకూడదు, బాధ పెట్టకూడదు కాదు, అసలు ఆ భావమే మనలో ఉండకూడదు. హింసాత్మక భావమే మనలో ఉండకూడదు. అది. 2 సత్యము. ఎప్పుడూ సత్యమునే చెప్పాలి. సత్యము పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. అస్థేయము అంటే ఎవరి దగ్గర ఏమీ దొంగిలించకూడదు. బ్రహ్మచర్యము అంటే స్త్రీ పురుష కలయికలలో అధర్మముగా సాగకూడదు. అపరిగ్రహము అంటే ఎవరి దగ్గర ఉచితంగా ఆశించి తీసుకోకూడదు. ఇచ్చి పుచ్చుకోవటం సమానంగా ఉండాలి, లేదా ఇవ్వటం ఎక్కువన్నా ఉండాలి. ఇది అపరిగ్రహం. ఇవి యమ. అంటే ఈ మొత్తం కూడా సామాజిక పరమైనటువంటి జీవితంలో క్రమశిక్షణగా జీవించడాన్ని సూచిస్తుంది యమ అనేది. 1. 2 తర్వాత నియమ అంటే వ్యక్తిగత నియమాలు ఇవి. శౌచము అంటే శుభ్రత. శరీరాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, మనసును శుభ్రంగా ఉంచుకోవాలి, నిరంతర శుభ్రతను పాటించాలి. సంతోషము, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. తపస్సు అంటే మనం అనుకున్నటువంటి సాధనలను నిరంతరం చేస్తూ జ్ఞానాన్ని తెలుసుకుని తప్పించాలి, నేను దాన్ని పొందాలి అని. అంటే మంచివాడిని అవ్వాలి, మంచిదాన్ని అవ్వాలి. స్వాధ్యాయము అంటే మనకు మనం దాన్ని చదువుకోవటం, గ్రంథాలు చదవటం కానీ సాధన చేసుకోవటం కానీ. ఈశ్వర ప్రణిధానము అంటే ఆ భగవత్ తత్వం వైపు నేను సాగుతున్నాను అనేటువంటి తత్వాన్ని పెట్టుకొని సర్వత్రా ఉన్న ఆ ఈశ్వరత్వమును గుర్తించే విధంగా ముందుకు సాగుతున్నాను. అంటే ఇది నియమాలు, మనకు నియమాలు పెట్టుకొని సాధనలు చేసుకునే ఇది. నియమ అంటే వ్యక్తిగత నియమాలు. నేను ఇలా ఉన్నాను, ఇలా పెట్టుకున్నాను, ఇలా నడుస్తున్నాను. 3వది ఆసన అంటే ఆసనము, కూర్చోవటం. స్థిరమైన సుఖకరమైన భంగిమ. అంటే నీకు ఎలా బాగుంటే అలా కూర్చో, చక్కగా కదలకుండా ప్రశాంతంగా కూర్చో. సుఖాసనం అంటారు దాన్ని. ఆసనాలు బోర్డు చెప్పారు, కానీ సుఖాసనం ఎలా అయినా కూర్చో, నువ్వు ఎలా కూర్చున్నా పర్లేదు. తర్వాత ప్రాణాయామ అంటే శ్వాస మీద నియంత్రణ. అంటే శ్వాస కదలికలను, అంటే శ్వాస వలన మనసు ఎక్కువ చెల్లిస్తూ ఉంటుంది. మనోచలనం శ్వాస ద్వారానే జరుగుద్ది. మీరు శ్వాసని ఇప్పుడు కూడా కాసేపు ఆపి చూడండి, మనసు ఆగిపోయినట్టు అయిపోద్ది. మళ్ళీ మీరు శ్వాస పీలుస్తుంటేనే మనసు కదులుద్ది. అందుకని శ్వాసను నియంత్రిస్తే మనోచలనాన్ని ఆపొచ్చు అనేది మహాత్ములు కనిపెట్టి దానికి శ్వాసకు అనేక విధానాలు చెప్పారు. వాటిని ప్రాణాయామ అంటారు. ప్రాణము అంటే ఏంటి? మనం పీల్చడం. మనం పీల్చే వాయువు పేరు ప్రాణము. ప్రాణ ఆయామము అంటే రావటం వెళ్ళటం, రావటం వెళ్ళటం, ప్రాణాయామము. అది ఆ ప్రక్రియ పేరు ప్రాణాయామము. మనం పీల్చేది ప్రాణవాయువు, దాన్ని గూర్చినటువంటిది. అది మనసుతో అనుసంధానమై ఉంటుంది. మనసు దాని వల్లనే కదులుతూ ఉంటుంది. కనుక దానిని సరైన దిశలో పెట్టుకుంటే శారీరక ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఆరోగ్యము బాగుంటుంది. ప్రత్యాహార. ప్రత్యాహార అనేది 4వది. 5వది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార 5వది.
ఇంద్రియాలను అంటే మన ప్రత్యాహారం అంటే మన శరీరము కోరికలతో బయటకు పరిగెత్తేస్తూ ఉంటుంది. 5 ఇంద్రియాలు ఉన్నాయి మనకి: కన్ను, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, శబ్దస్పర్శ రూపరస గంధములు. వీటిని అవి పరుగులెత్తి బాహ్య విషయాలకు వెళ్తుంటే మళ్ళీ వాటిని తిరిగి మన లోపలికి మళ్ళించుకోవటం ప్రత్యాహారం అంటే. అది అంటే బయటికి పరిగెత్తనివ్వకుండా మన లోపలే ఉంచుకోవటం, మళ్ళీ అవి బయటికి వెళ్తామంటే తిరిగి వెనక్కి తెచ్చుకోవటం, ఉపసంహరించుకోవటం, అది ప్రత్యాహారం. అది అయిన తర్వాత ధారణ అంటే ఇవన్నీ వరుసగా చేస్తే కుదురుతాయి అని. ధారణ అంటే మనస్సుని ఒకే చోట నిలిపి ఉంచటం, అంటే ధరించటం అని. ఈ చొక్కా నేను ధరించేశాను అంటే ఇప్పుడు ఆ స్థితిని నేను ధరించేశాను, ధారణ. ధ్యాన అంటే ఏకాగ్రతను, ధ్యానం అంటే తర్వాత ధ్యానం అంటే మనస్సుని, ధారణ అంటే మనస్సును ఒకే చోట నిలపడం, ఏకాగ్రతగా నిరంతరాయంగా చెక్కు చెదరకుండా ధ్యానాన్ని. అంటే ఇప్పుడు ఒక దీపపు జ్యోతి వెలిగించామనుకోండి, ఒక ఒత్తి వెలిగించాం దేవుడి ముందు, నూనె అయిపోయే వరకు అది ఏకాగ్రంగా వెలుగుతూ ఉంటుంది, వెలిగారి అలా ఉండదు. అలా ధ్యానం అంటే ఏంటంటే కాసేపు చలించి కాసేపు మనసు అటుపోయి ఇటుపోయి కాదు, అది నిలిచిపోయింది. దీపపు ఒత్తి వెలిగించినప్పుడు ఎలా నూనె అయిపోయే వరకు దేవుడి ముందు ఏకాగ్రముగా ఎలా వెలుగుతుందో, గాలి లేని ఒత్తి, గాలి తగలకుండా ఉంచినటువంటి దీపము ఎలా అయితే జ్యోతికి అటు ఇటు చలించకుండా స్థిరముగా ప్రకాశిస్తుందో, అలా చలించకుండా ఉండేటువంటి ఏకాగ్ర మనస్సు, ఏకాగ్రత అలా స్థిరంగా ఉండిపోయింది మనలోని శక్తి. అది సమాధి. దాని తర్వాత వచ్చేది సమాధి. అంటే అప్పటి వరకు నా ఎరుక ఉంటుంది, నాకు తెలుస్తుంది, ఆ తర్వాత నా ఎరుక కూడా నాకు పోద్ది. ఇది సమాధి. అయితే ఏ సమాధి ఇది? శరీర సమాధి. అంటే నేను అనే నిద్ర లాంటి స్థితి, నా ఎరుక నేను కోల్పోవడం. కానీ ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ చెబుతున్న సమాధి సమధి బుద్ధి, అంటే సమమైన బుద్ధి, అంటే ఏకత్వపు బుద్ధి వస్తుంది. సృష్టి అంతా ఒకటే, అనంతాత్మశక్తి ఎరుక ఒకటే అని. దానికి ఈ విధానాలు చెప్పారు. అంటే ఏంటి? యమ అంటే సామాజికంగా నువ్వు మంచిగా ఉండాలి, నీకు నియమాలు పెట్టుకొని నువ్వు అనుకున్న వైపు సాగుతూ ఉండాలి, అసలు ఎటువంటి చెడు చేయకూడదు. అలా చక్కగా మంచి సుఖమైన నీకు అనువైన స్థిరమైన ఆసనంలో కూర్చొని చక్కగా నీ శ్వాస కూడా చక్కగా జరిగేలా, నీ గాలి బాగా అందేలా. మళ్ళీ నువ్వు ఏ ఎరుకులోనూ ఏ గాలి అందుకున్నానో ఎక్కడో కూర్చున్నావు అనుకో, లేదా చెడు వాసనలు వచ్చే చోట, మురికి వాసనలు వచ్చే చోట కూర్చున్నావు అనుకో, మళ్ళీ దానివల్ల కూడా నీకు మనోభంగం కలుగుతుంది, మనసు అటువైపు వెళ్ళిపోద్ది. అందుకని చక్కటి గాలి వెలుతురు ఉన్న చోట కూర్చొని చక్కటి గాలి అందేలా చూసుకొని చక్కగా ఇంద్రియాలను బాహ్య విషయాల వైపు వెళ్ళిపోతుంటే నియంత్రించుకొని లోపలికి తెచ్చుకొని మనసుని ఒకే చోట నిలపడం అలవాటు చేసుకొని, ధారణగా కొంచెం కొంచెం ధారణని అలవాటు చేసుకొని, అలా ధ్యానంలో దీపపు జ్యోతి వెలిగినట్టుగా ఒకే రకంగా మనసు నిశ్చలంగా నిర్మలంగా ఉండిపోయేలా నిలుపుకోగలిగితే సమాధి స్థితిని పొందుతావు. ఈ సమాధి స్థితి 2 రకాలు చెప్పుకున్నాం. ఒకటి నిద్ర లాంటి స్థితి అయితే దానివల్ల ఉపయోగం లేదు. సమమైన జ్ఞాన స్థితి, బుద్ధి, ధి అంటే బుద్ధి. ఇక్కడ సమాధి అన్న దాంట్లోనే ధి అనేది ఉంది. ధి అంటే బుద్ధి, సమమైన బుద్ధి, అన్నింటి పట్ల అందరి పట్ల ఏకత్వపు బుద్ధి వస్తుంది, అది సమాధి. అంతే తప్ప శరీరం స్పృహ కోల్పోవటం కాదు. ధి అంటే బుద్ధి, ఇంటలెక్చువాలిటీ, లోపల ఉన్న ప్రజ్ఞ, లోపల ఉన్న జ్ఞానశక్తి, దానికి సమత్వపు భావన వచ్చి మొత్తం అంతా ఒకటే అనిపిస్తుంది. దానికి ఎప్పుడో మహాత్ములు ఇలా జీవిస్తేనే వస్తుందని చెప్పారు. అందుకే మనం ఈ శీర్షికల్లో ఇవన్నీ చెప్పుకోకుండా మంచిగా జీవించండి, మంచిగా జీవించండి, మంచిగా జీవించండి అని చెబుతున్నాం. మంచిగా జీవించాలి అంటే అన్ని తపస్సులు చేయాలి, ఇవన్నీ జరిగిపోతాయి. ఇక్కడ మహాత్ములు చెప్పినవి అన్నీ జరిగితేనే నువ్వు మంచిగా జీవించగలుగుతావు. అలా మంచిగా జీవించే వాళ్ళందరికీ కూడా ఆత్మశక్తి ఎరుక, తనలోని ప్రాణశక్తి ఎరుకను తెలుసుకోవడం అత్యంత తేలికైపోద్ది. ఆ తేలిక దాన్ని ఎలా పొందొచ్చు అనే వివరాలను అనేక మంది మహాత్ములు పొందిన వాళ్ళు అనేక స్థితులుగా, సామాన్య స్థితి నుంచి దాన్ని చేరుకోవడానికి ఎంతమంది ఎన్ని స్థితులు దాటుతారు అన్న విషయంలో అనేక రకాల గ్రంథాలు రచించారు. అవే ఆత్మజ్ఞాన గ్రంథములు. కాబట్టి ఇక్కడ గ్రంథములు చదువుకునేది మనం సాధన చేసుకోవడానికి అనువుగా తప్ప గ్రంథ విషయాలు మనకు అనుభవం కాదు. మన స్వీయ అనుభవం మనం పొందుతాం. అది గ్రంథంలో ఉన్నట్టు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక మహాత్ముడిగా అయినట్టు ఇంకో మహాత్ముడికి అవ్వకపోవచ్చు.
సాధన విధానాల్లో మార్పులు ఉండొచ్చు, పద్ధతులు ఉండొచ్చు. అందుకని మీ స్వీయ అనుభవాన్ని మీరు పొందాలంటే మీ ఆకలికి మీరు తింటేనే కడుపు నిండుద్ది. ఇది సత్యం. అలా ఎవరికి వాళ్ళు తాను మోక్షాన్ని పొందాలి, తాను నిర్వాణాన్ని పొందాలి, తాను అనంత ఆత్మ ఎరుకను పొందాలి. అది తనలోని ప్రాణశక్తే, నా సొంత ప్రాణశక్తే. శరీరము నేనన్నది నిజము, మనసు నేనన్నది నిజము, ప్రాణశక్తి నేనన్నది నిజము. శరీర మనస్సుల ఎరుక మనకుంది, వాటితోనే జీవిస్తున్నాం. ప్రాణశక్తి ఎరుక మనకు లేదు. నేను ప్రాణశక్తిని అన్న ఎరుకను పొందటమే సంపూర్ణ ఆత్మజ్ఞాన మార్గము. అదే ఆత్మశక్తి. ఆలోచించి చూడండి. అర్థమైతే చక్కగా అర్థం చేసుకొని జీవితంలో ఆచరించుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మరలా అంటే ఆచరించుకుంటూ అర్థం కాని వాళ్ళు ప్రశ్నలు వేయండి, చెప్పుకుందాం. అసలు నచ్చని వాళ్ళు, ఇది మెచ్చని వాళ్ళు, అయ్యా మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి, నేను సామాన్యుణ్ణి, నన్ను క్షమించి వదిలివేసి నా కోసం మీ సమయం వృధా చేసుకోకుండా, మీరు వినకుండా, మళ్ళీ విని నాకేదో కామెంట్లు పెట్టాలని ప్రయత్నించకుండా చక్కగా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.